అడిగారంటే, నువ్వు ఓంకారం చెయ్యొద్దు అని చెబుతున్నారు నాకు ఆయన. కావాల్సి ఉంటే ఏదైనా మంత్రం చేసుకో, కానీ ఓంకారం చేయొద్దు అని చెబుతున్నారు. అది ఓంకారం అనేది సన్యాసులు చేయాలి, మీరు చేయకూడదు అని చెబుతున్నారు. భగవాన్ మమ్మల్ని ఏం చేయమంటారు అడిగారు. ఎటువంటి భయాలన్నీ సమాధానాలు తెలుసుకోవటం మంచిదే, కానీ అటువంటి సందేహాలు తీర్చే స్థాయి కాదు భగవాన్. అది కొంచెం పెద్దలు ఎవరిని అడిగినా కానీ చెప్పేస్తారా. భగవాన్ దగ్గరికి వెళ్ళి, ఏమంటే మా ఇంటికి ఈశాన్యం తగ్గింది అంటున్నారా, పెంచమంటారా వద్దా అంటారా అని అడగొచ్చా? అమ్మా? అడగకూడదు. ఇది కూడా ఇంచుమించు అటువంటి ప్రశ్నే, కానీ ఆయన దయతోటి ఆయన స్థాయి దిగొచ్చి మరీ చెబుతారు. అటువంటి ప్రశ్నలు అడగక్కర్లా. మీరు చూడండి, ఏ మంత్రానికైనా శివమంత్రం ఉంది, ఓం నమ శివాయ అంటారు. దాంట్లో ఓంకారం ఉందా లేదా? నారాయణ మంత్రం ఉంది, ఓం నమో నారాయణాయ అంటారు. దాంట్లో ఓంకారం ఉందా లేదా? ఏ మంత్రం తీసుకున్నా కానీ మొట్టమొదటిగా ఏం పెడతారా? ముందే ఓంకారం పెట్టేస్తారు. ఇప్పుడు సాయిబాబా భక్తులు కూడా ఏమంటారు? ఓం శ్రీ సాయిరామ్ అంటారు. అలాగే భగవాన్ భక్తులైతే ఓం నమో భగవతే శ్రీరమణాయ, అదే ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రతి దాంట్లోనూ ఓంకారం ఉంది. ఒక ఇంటి పేరే ఏంటది దేవుడికి? దేవుడికి ఇంటి పేరు అది. ఓం నమ శివాయ ఓంకారం ఉందా? ఓం నమో నారాయణాయ ఓంకారం ఉందా? ఓం నమో భగవతే రుద్రాయ ఓంకారం ఉందా? ఓం నమో భగవతే వాసుదేవాయ ఓంకారం ఉందా? అంటే ముందు పెడుతున్నారు కదా. మన పేర్లు రాసేటప్పుడు ముందు ఇంటి పేరు రాసి తర్వాత మన పేరు రాస్తాం కదా. అలా ఇంటి పేరే ఏంటది? అంటే మనం ఎవరిని విమర్శించడం కోసం కాదు, ఇంటి పేరు లాగా ప్రతిదానికి ఓంకారం తగిలించి మరి మన ఋషులు ఈ మంత్రాలు ఇస్తున్నారు, మంత్రాలు చేస్తున్నారు అందరూ. ఈ ఓంకారం ఏంటి? భగవంతుడికి ఇంటి పేరు అది. ఇంటి పేరులాగా ఉంది కదండి అది, కాదంటారా? ఓం శ్రీం రామ్ రామాయ నమః దాంట్లో ఓంకారం ఉంది. అలాగే ఓం కృష్ణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం అచ్యుతాయ నమః ఇలా ఉన్నాయి కదా. ఓం అనంతాయ నమః. ఈ ఓం ఏంటి అసలు? అది వాళ్ళ ప్రశ్న. భగవాన్ అడిగాడు ఒక భక్తుడు, మరి మేము సంసారంలో కాదండి, సంసారంలో ఉన్న వాళ్ళు చేయకూడదంటే ఓంకారం,
అది సాధువులు సన్యాసులు చేసుకోవాలంటే మాలాంటి వాళ్ళని చేయకూడదంట, చేసుకుంటే ఏదో చెడ్డ వస్తుంది అంటుండే. మరి భయం వేస్తుంది మాకు, కానీ ఏదో ఒక నామం చేసుకోవాలని ఉంది మరి మాకు, మరి చెప్పండి అని అడిగారు. ఇప్పుడు సన్యాసం అనేది ఒక దీక్ష ఇస్తారు. ఆ దీక్ష తీసుకోకపోయినా నీకు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి మీద సమానమైన ప్రేమ కలిగితే, దీక్ష తీసుకోకపోయినా నువ్వు సన్యాసివే. అంటే సన్యాసానికి కావాల్సిందేంటి? లోపల విశ్వజనీయమైన ప్రేమ కావాలి. అదే అర్హత. అంటే ప్రపంచం అంతా నా కుటుంబమే, వసుధైక కుటుంబం, ప్రపంచం అంతా నా కుటుంబమే అనే భావన రావాలి. ఈ ప్రపంచం ఎంత ఉందో అంతకంటే విశాలం అయిపోవాలి హృదయం. అది సన్యాసానికి అర్హత. కానీ ఏం చేస్తారో, ఒక దీక్ష ఇస్తారో, ఒక గుండెగేస్తారో, ఒక పేరు మారుస్తారు, బట్టలు మారుస్తారు. అంటే బట్టలు మార్చేసారనుకోండి, ఇంకా వాళ్ళ పెళ్ళికి పిలవక్కర్లేదు, పెళ్ళిళ్ళకి దినాలకి వాళ్ళని ఏం పిలవక్కర్లేదు. అంచేత ఈ లోక బంధాలన్నీ వదిలేసి పరమేశ్వరుడి కోసం వాళ్ళు సాధన చేస్తున్నారు. అంచేత రాకపోయినా తప్పు కాదు అని చెప్పి వాళ్ళని పిలవకండి, ఎందుకులే ఇంకా వాళ్ళ మోక్షం కోసం పోకలాడుతున్నారు. అంటే మోక్షం కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని ఇంకా లోక వ్యవహారాల్లోకి పిలవకుండా మానేయండి. వాళ్ళు రాకపోయినా కానీ వచ్చినట్టుగానే భావించండి. వాళ్ళ మీద కోపాలను పెట్టుకోకండి. వాళ్ళకి సంసారమే వదిలేశారు వాళ్ళు, ఇంకా మనం ఏంటి, ఇంకా మనల్ని వదిలేసినా పెద్ద తప్పేం కాదు అని చెప్పి ఆ కాషాయం గొడ్లు కట్టుకున్న వాళ్ళు చెప్పేవారు. అంటే సన్యాసం తీసుకోవటానికి అర్హత ఏంటంటే విశ్వజనీయమైన ప్రేమ. సర్వభూత హితే రతాః, సర్వజీవరాశి యొక్క హితము కోరుకునేవాడు. ఇప్పుడు తను తింటాం మానేసి బెడ్లో పెడితే ఆ అమ్మ, ఇవాళ మాతృదినోత్సవం కదా, అమ్మల రోజు, అమ్మల దినం అంటలేదు మేము, అమ్మల రోజు. విచిత్రం ఏంటంటే వృద్ధాశ్రమంలో ఆ పక్క ఆవిడకి పట్టుకు చూపించింది, పెద్ద మొగం చేసేసి పళ్ళు ఊడిపోయిన ఒక ముసలావిడ వృద్ధాశ్రమంలో ఉంది, కార్డు పట్టుకు చూపించింది. ఎంత మంచోడనమ్మా, చూసావా మా అబ్బాయి ప్రతి మదర్స్ డేకి నాకు కార్డు పంపిస్తాడు. ఎంత జ్ఞాపకం పెట్టుకుని కరెక్ట్గా ఈరోజు వచ్చేలా వేస్తాడు, మొన్న వేస్తాడు బాక్సులో. సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడు, డబ్బులు ఆన్లైన్లో కట్టేస్తున్నాడు ఆశ్రమానికి. బ్యాంకులో ఆ బ్యాంక్ టు బ్యాంక్ వెళ్ళిపోతాయి. సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడా, అది కాదు, వచ్చే బాగోగులు చూడక్కలేదు, చూసేసుకుంటారు. పెద్ద సంతోషపడుతూ సంవత్సరానికి ఒకసారి మా అబ్బాయి ఎంత మంచివాడో చూడమ్మా, కార్డు పంపించాడు, మా మదర్స్ డే శుభాకాంక్షలు అని చెప్పి కార్డు పంపించాడు, పక్కదాన్ని చూపించింది. మీ అబ్బాయి అని అయ్యి అటు సంవత్సరానికి ఒకసారి వస్తున్నాడా, రావట్లే. ఆడు ఎప్పుడో 10 ఏళ్ళు అయింది. ఎక్కడ వస్తాడు, ఎక్కడ అమెరికాలో ఉన్నాడు. ఈ ముసలిదాన్ని రమ్మంటే అమెరికా వెళ్దాం, ఇక్కడ పడి ఉంటానంటుంది. వెనకాల ఎవరు లేరు, వృద్ధాశ్రమంలో వేసి అవన్నీ బాగా చూసుకుంటారు. ఎంతో ఆనందంగా చెప్పుకుంటుంది. అంటే ఒక సంవత్సరానికి ఒకసారి కార్డు మొక్కేస్తే మదర్స్ డే రోజున శుభాకాంక్షలు చెప్పి ఆనందపడిపోతుంది. తల్లి ప్రేమ అలాగే ఉంటుంది కదండి. సంవత్సరంగా ఒకసారి వచ్చి కనిపించడం కాదు, కార్డు పంపిస్తాడు, దానికే ఆనందపడిపోతుంది.
చుట్టుపాటు ఇంట్లో కూర్చోవట్లేదు, పక్క ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేసుకుంటుంది, మా అబ్బాయి అమ్మాయి ఎంత బాగా వేసాడు చూడు, కార్డు ఎంత ముచ్చటగా ఉందో చూడని చెబుతుంది. సెంటు వాసన కూడా వస్తుంది కార్డు. అంటే అమ్మ అంటే అబల సంతోషే అంతే. నాన్నలు అబల సంతోషం కింద ఉండరు. నాన్న అయితే వంకెడతాడు, కార్డు ఎటువంటి ఆడే రావచ్చు కదా అంటాడు. పోనీ ఒకసారి వస్తాడు అనుకోండి, 10 రోజులు ఉండొచ్చు కదా అంటే, లేకపోతే తీసుకెళ్ళిపోవచ్చు కదా అక్కడికి అంట. వంకలు ఎడతాడు నాన్న అవసరం అయితే. అమ్మ అసలు వంకలు ఎట్టదా, ఆవిడ బాగున్నాడు కదా అదే చాలు. అంటే అటువంటి తల్లులు ఉన్నారా అంచేది భూమి ఇంకెలా ఉంది. ఇంకా వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు రోజు వచ్చి నాకు కనిపించట్లేదు, వాళ్ళని పొలాలు కొనుక్కుంటున్నారు నాకు చెప్పట్లేదు, బంగారాలు కొనేసుకుంటున్నారు నాకు చెప్పట్లేదు. దీని చెబితే కూతురికి వాటా పెట్టమంటుంది. ఇటువంటి వాళ్ళు ఉంటారా? ఇది అటువంటిది కాదు పాపం, చాలా మంచిది. అంటే కొడుకుల దగ్గర కూతురు దగ్గర ఏం ఆశించదు. కార్డు మొక్కేస్తే సంవత్సరానికి ఒకసారి అబల సంతోషంతో పొంగిపోతుంది. ఇంతకీ ఏంటి ఓంకారం అనేది? దేవుళ్ళందరికీ ఇంటి పేరే ఏంటి? ఓంకారంలో కూడా కారం ఉంది. ఓంకారం అవునా? అహంకారంలో కూడా కారం ఉంది. ఓంకారంలోనూ కారం ఉంది, అహంకారంలోనూ కారం ఉంది. కానీ 2 కారాలు ఒకటి కాదు. ఈ అహంకారంలో ఉన్న కారాన్ని, అహంకారంలో కారం ఉంది కదా, అహంకారంలో ఉన్న కారానికి విరుగుడు ఓంకారంలో ఉన్న కారం. ఇదే కారమే అదే కారమే. అహంకారంలో ఉన్న కారానికి విరుగుడు ఏంటి? ఓంకారంలో ఉన్న కారం. ఇంకా భగవాన్ ఏం చెప్పారంటే, నేను చేసుకోవచ్చునంటే సగుణోపాసన నిర్గుణోపాసన 2 రకాలు ఉన్నాయి. భగవంతుడికి ఒక రూపం పెట్టి విష్ణుమూర్తి అన్నాడు అనుకోండి ఒక రూపం, ఓం విష్ణువే నమః. వెంకన్న బాబు అంటాడు అనుకోండి ఒక రూపం. అంటే అర్చించటానికే అనుకూలంగా ఉండే అవతారం అది, అత్యావతారం అంటారు వెంకన్న బాబు. కొంతమందికి వెంకన్న బాబు సరిపోతాడు, కానీ ఎక్కువ మందికి అసలు ఎంత కూడా ఖాళీ లేకుండా అంత బంగారం వజ్రాలు రత్నాలు పొదిగేస్తారు కదా వెంకన్న బాబుకి. ఏ వజ్రం అని చూస్తాం, ఇలా చూసేసరికి ఎండ గింటేస్తారు. గంటకపోతే ఆ వజ్రాలు కావాలంటాం మనకి. నువ్వు దేవుడు కదా నీకెందుకు మాకు ఇచ్చే అంటాం. ఇంత కూడా ఖాళీ ఉండదు, ఒళ్ళంతా వజ్రాలు బంగారాలు పొదిగేస్తారు వెంకన్న బాబు. వజ్రాల మీద బంగారాల మీద రత్నాల మీద ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదండి. ఈ ప్రజలకే బాగా భక్తులకి ఎక్కువ ఆశ ఏది? అయ్యే కదా, అయ్యే తొడుక్కుంటాడు. అంటే ఒకవేళ జ్ఞానం మోక్షం ఇవ్వండి నాకు అని అడుగుదాకా వెళ్ళినా కానీ ఈ బంగారాలు కనిపించి ఆగిపోతాం. ఆయన
నుంచి కిందాక అంత బంగారం కదా వెంకన్న బాబు, నాకు మోక్షం ఇవ్వండి అంటే మనలాంటి వాళ్ళు అయితే అలా అడుగుతాం. మనకు అంత స్థాయి లేదు కదమ్మా. శివుడైతే ఏముండదు, బోడిగుండు ఒకటి ఉంటుంది అంతే. అని ఎత్తంటే నీళ్ళు ఎత్తే చాలు. విష్ణుమూర్తి అయితే ఫుల్ డెకరేషన్, ఇంత కూడా ఖాళీ ఉండదు అసలు, మొత్తం ఫుల్ డెకరేషన్. శివుడైతే ఇంత కూడా అలా ఏమన్నా మనం వేస్తే అది బరువు కింద అనుకుంటాడు. ఏదో భక్తితో వెయ్యాలి కానీ ఒక దండ వేస్తే ఎందుకు వచ్చిన బరువు నాకు ఇది అంటాడు. శివలింగం బాగానే ఉంటుంది కదా, ఏ అలంకరణ చేయకపోయినా శివలింగానికి ఉండే అందం వేరు. బాగా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు శివుడు. అలంకరణ ఏముండదు. విష్ణువుకేమో అలంకరణ ఎక్కువ. అంటే వాళ్ళకి ఇష్టం అదే ఏంటి, విష్ణువుకేమో అలంకరణ ఇష్టం, శివుడేమో అలంకారం పెద్ద ఇష్టపడడం, అది వాళ్ళకి ఇష్టమే అండి. అలా అని కాదు, మనలోనే అలంకరణ ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఆ దేవుని పూజింటారు. అలంకరణ ఇష్టపడరు కొంతమంది, సింపుల్గా ఉంటారు చూస్తారు, వీళ్ళేమో ఈ దేవుని పూజిస్తారు. విష్ణువులో ఏముందో శివుల్లో కూడా అదే ఉంది. విష్ణువులో అంటే ఆ దేవుడు ఈ దేవుడు అంటున్నా ఇద్దరు లేరు అక్కడ. విష్ణువు లోపల ఏముందో శివుడి లోపల కూడా అదే ఉంది. అంటే మనలోనే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టం కదా. మన ఇష్టాలకు తగ్గట్టుగా దేవతలు 33 కోట్లు అంటారు కదా, మనకి ఇష్టాలకు తగ్గట్టుగా దేవుడిని పట్టుకుంటాం. అంటే రూపం రహితమే, ఈశ్వరుడు రూపరహితుడే, కానీ రూపరహితమైన దాన్ని మనం పట్టుకోలేం. ఎంచేత పట్టుకోలేం, రూపంతో ఉన్న వాటికి అలవాటు పడ్డాం. ఎవరికైనా రూపం ఉంటేనే కదా మనం వాళ్ళు పలకరింతాం, రూపం లేకపోతే ఏం పలకరింతాం. ఇప్పుడు గాలికి రూపం లేదు, గాలి దేవుడితే మాడతాం మనం, మాట్లాడతాం. రూపం మనకు ఉందనుకుంటున్నాం కాబట్టి, మనకు కూడా ఒక రూపం ఉందనుకుంటున్నాం కాబట్టి రూపాలు ఉన్న వాటిని గుర్తించగలుగుతున్నాం, వాటిని పట్టుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. మరి దేవుడు రూపం లేదు కదా. ఓం నమో వెంకటేశాయ ఉందా? అంటే వెంకటేశ్వరుడు రూపం ఒకటి ఉంది. నమో వెంకటేశాయ అన్నా సరిపోతుంది, అలాగే నమశివాయ అన్నా సరిపోతుంది. ఈ ఓంకారం ఎందుకు తగిలించారు ప్రతిదానికి అంటే రూపంతో కనిపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. మనకు రూపం ఉంది కాబట్టి. నిజానికి మనకు ఉందా రూపం? లేదు. మనకు రూపం ఉందా? మనకి లేదు. ఉంది అనుకుంటున్నాం, రూపం ఉంది రూపం ఉంది రూపం ఉంది అనుకుంటున్నాం కాబట్టి మనం ఆ రూపం వేసుకొచ్చాడు ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, వెంకట ఈశ్వరుడు, ఆయన కూడా ఈశ్వరుడే. అంటే వెంకట ఈశ్వరుడు, పాపాలను పోగొట్టే ఈశ్వరుడు, పవిత్రమైన ఈశ్వరుడు, పవిత్రత పేరు గల ఈశ్వరుడు. అంటే మన పాపాలను తొలగించేస్తే ఈశ్వరుడు. మరి నమో వెంకటేశాయ అనొచ్చు, నమో నారాయణాయ అనొచ్చు. మరి ఓంకారం ఎందుకు తగిలించారు అంటే అలా ముందే పెట్టేస్తున్నారు దానికి. నువ్వు గుర్తుపెట్టుకో, ఈశ్వరుడు నీ స్థాయికి దిగి వచ్చాడు. ఈశ్వరుడు నీ స్థాయికి దిగి వచ్చాడు, ఏదో రూపం వేసుకున్నాడు, వెంకటేశ్వరుడిగా వచ్చాడు. అంత మాత్రం చేత
ఆ రూపంలోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు అనుకోవద్దు. వెంకటేశ్వరుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు అనుకోవద్దు. అంతటా ఉన్నవాడు విగ్రహంలోకి వచ్చాడు. అంతటానే ఉన్నాడు, విగ్రహంలో కూడా ఉన్నాడు. అంటే రూపరహితుడు ఒక రూపంగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన స్థాయి తగ్గించుకుని వచ్చాడు. ఎంచేత మన స్థాయి అదే. ఆయన స్థాయిలోకి మనం వెళ్ళలేకపోతాం. చేయాలి. ఆ సాధన ఏంటి? ఆయన తెలుసుకోవటమే. సాధన ఏంటి? ఆయన తెలుసుకోవటమే, ఆయన బతిమాలుకోవటమే. ఏదో ముడుపులు కడతారు, కష్టాలు పోవాలంటారు, ముడుపులు తీరుస్తారు, ముందు అలా వెళ్తారు. తర్వాత ఏదో రోజుని ఆపద మొక్కుల వాడ, ఆపదలు వచ్చినప్పుడు మొక్కుకున్నావు, ఆపదలు తీసేసావు, ఆపదలు తీసేసిన మాత్రాన నాకు ఇప్పుడే సుఖంగానే ఉంది, రోజులు బాగానే ఉన్నాయి, కానీ ఏదో వెళుతుంది. నాకు రోజులు బాగానే ఉన్నాయి, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి అన్నం ఉంది, కట్టుకుంటానికి గుడ్డ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో వెళుతుంది. నువ్వు ఆ విగ్రహంలోనే ఉన్నావు, ఆ రూపమే నువ్వు అనుకున్నప్పటికీ కూడా ఇంకా ఏదో ఉంది. నువ్వు అంతటా ఉన్నావని చెబుతున్నారు, నాలో కూడా ఉన్నావని చెబుతున్నారు. మరి నాలో ఉన్న నిన్ను నేను పొందటం ఎలాగా? అంతటా ఉన్న నిన్ను నేను గుర్తించడం ఎలాగా? అని చెప్పి మనిషికి వాడు ఆ భక్తి పండుతుంది నెమ్మదిగా. మామిడికే ఎలాగైతే పండుద్దో పచ్చిగా ఉంటుంది, అప్పుడు తింటారా, తింటే పొలపొల్లగా ఉంటుంది, తర్వాత కొంచెం పలక మారుతుంది, అప్పుడు తినేయచ్చు. ఇంకొంచెం ఊరుకుంటే పండు అయిపోద్ది, ఉగ్గిపోద్ది, చెట్టు నుండి సహజంగా రాలే స్థితి వచ్చేస్తుంది. అంటే పుల్లగా ఉన్నప్పుడు ఉపాయం చేసుకుంటారు కొంతమంది, ఇంకా పలక మారకుండా భగవంతుని అలా ఉపయోగించుకుంటారు. కొంతమంది పలక మారిన తర్వాత ఉపయోగించుకుంటారు. కొంతమంది మొత్తం పూర్తిగా ముగ్గిన తర్వాత ఇంక చెట్టు నుండి సహజంగా రాలాలి, అప్పుడు ఉపయోగించుకుంటారు. భగవంతుని అలా కూడా ఉపయోగించుకుంటారు. అంటే కేవలం మోక్షం మాత్రమే కోరుకునేవాళ్ళు అలా ఉపయోగించుకుంటారు. పండు పండునే అక్కడ భగవంతుడు పండటం కాదు, మన మనసే ముగ్గుద్ది అక్కడ. ఓ వెంకటేశ్వర, కష్టాలు పోగొడతావు నువ్వు, అలాగే పవిత్రత ఇస్తావు నువ్వు, నీకు రూపం ఉంది, ఆ రూపం నమస్కారం పెట్టుకున్నా. మనకు శివుడు అంటే ఇష్టం కదా, శివుడు భక్తి మనకి. అంత మాత్రం చేత విష్ణువుడి ద్వేషం ఉందా? మనకే లేదు. వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కొంతమందికి, ఆ రూపం ఇష్టం. మనకు కొండ చాలు, మనకే కొండ చాలు. ఏం కొండది? అరుణాచలం. అంటే ఈ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఇష్టం ఉంటుంది. అది మన మనసుకి ఉన్న లక్షణం మీద ఆధారపడి ఉంటుంది భగవంతుడిని చూడటం కూడా. అందరికీ ఒకే రూపం ఇష్టం అవ్వాలని లేదు, అందరి మనసులు ఒకే రకంగా ఉన్నాయా? లేదా. అందరి మనసుల్లో ఒకే రకంగా లేనప్పుడు
మరి అందరికీ ఒకే ఇష్టం ఎలా ఏర్పడుతుంది దేవుడి మీద మాత్రం? అంచేత ఎన్నో రకాలుగా దేవుడి రూపాలు ఉంటాయి. కానీ ఎన్ని రకాలుగా దేవుడు ఉన్నప్పటికీ కూడా రూపాలు, నిజమైన దేవుడు, రూపరహితమైన దేవుడు మన కోసం దయతోటి తన స్థాయిని తగ్గించుకుని వస్తున్నాడు. వాళ్ళు చాలామంది విగ్రహారాధకులు వీళ్ళ దేవుడు ఆ విగ్రహంలోనే ఉన్నాడా అనుకుంటున్నారా? అనుకుంటారు. తప్పు అది. వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ లేదు. ఆ విగ్రహంలో ఉన్నవాడు అంతటా ఉన్నాడు అని నమ్ముతున్నాం మనం. అంతటా ఉన్నవాడిని కొలవటం మనకు రావట్లేదు. వాళ్ళకి వచ్చే పని వాళ్ళకే రాదు. దేవుడికి రూపం లేదు, అంతటా ఉన్నాడా అని చెప్పి విగ్రహారాధకులు కాని వాళ్ళు చెబుతూ ఉంటారు కదా. మరి వాళ్ళు విగ్రహారాధన చేయడం లేదా అంటే వాళ్ళు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఎవరి విగ్రహాన్ని వాళ్ళు పూజించుకుంటున్నారు. ముందు పొద్దున్నే లేచిన వెంటనే దానికి ఎంత చాకరీ. మనందరికి ఒక విగ్రహం ఉందా లేదమ్మా? ఉందా లేదా? మరి వెంకన్న బాబు విగ్రహం ఉంటే తప్పేంటి? శివుడి విగ్రహం ఉంటే తప్పేంటి? అత్తగారి విగ్రహం అత్తగారిదే, కోడల విగ్రహం కోడలదే, కొడుకు విగ్రహం కొడుకుదే. ఎవరి విగ్రహాలు వాళ్ళే కదా. మనకు విగ్రహాలు ఉండొచ్చా? దేవుడికి ఉండకూడదా? మనకున్న విగ్రహ బుద్ధిని పోగొడుతుంది భగవంతుడి యొక్క విగ్రహం. మనకే ఈ దేహమే మనం అనే ఒక బుద్ధి ఉంది కదా, దాన్నే విగ్రహం అంటున్నాం. నిజానికి ఈ విగ్రహం మనం కాదు. మన లోపల ఏ ఉనికి అయితే ఉందో అదే మనం. కానీ ఏమనుకుంటున్నాం? ఈ విగ్రహం మనం అనుకుంటున్నాం. విగ్రహం బుద్ధి మనకు పోవట్లేదు. అంచేత ఈశ్వరుడు కూడా, అంతటా ఉన్న ఈశ్వరుడు కూడా, ఆయనకి ఏ విగ్రహం లేకపోయినా ఈ విగ్రహ బుద్ధి ఉన్న మనల్ని బాగు చేయడం కోసం ఆయన కూడా ఒక విగ్రహంలోకి వచ్చాడు. అందుకు విగ్రహం ఆరాధన ఏర్పడింది. ఆయన ఒక విగ్రహంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఆయన స్థితిని తగ్గించుకున్నాడు. ఎంచేత తగ్గించుకున్నాడు? మన మీద దయకొద్ది. మానవుల మీద దయచేత, కరుణ చేత ఒక విగ్రహ రూపంలోకి వచ్చాడు. వాసుదేవుడు అవనండి, శివుడు అవనండి, ఇంకోటి అవనండి, ఏదైనా ఒక విగ్రహం ఉంది అంటే భక్తుల మీద దయ కొద్దీ ఆ విగ్రహం రూపంలో వచ్చారు. అక్కడ ఒక రూపం. విగ్రహం అంటే ఏంటి? గ్రహం అంటే ఏంటి? పట్టుకోవటం. గ్రహించడం అంటే తీసుకోవటం. గ్రహించడం అంటే ఏంటి? తీసుకోవటం. విగ్రహం అంటే ఏంటి? అది విశిష్టంగా ఉంటుంది. ఒక విశిష్టమైన విగ్రహం. గ్రహం అంటే ఏంటి? గ్రహించడం అంటే ఏంటి? తీసుకుంటాం. తీసుకోదగ్గదే అంటే మన కన్ను ఉందనుకోండి, ఒక రూపం కనిపిస్తే ఆ రూపం తీసుకుంటాం. రూపం లేకపోతే ఏం తీసుకుంటుంది? మన చెవి ఉందనుకోండి, ఒక మాట మాట్లాడితే తీసుకుంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క విగ్రహం ఉంది. ఈ మనకున్న విగ్రహ బుద్ధిని పోగొట్టడం కోసం భగవంతుడు ఆయనకి ఏ విగ్రహం లేకపోయినప్పటికీ ఎన్నో మెట్లు దిగి 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 ఆఖరికి మనం ఉన్న మెట్టు ఏంటి? విగ్రహాల మెట్టు మనది. ఈ దేహం అనే విగ్రహం మనం అనుకుంటున్నాం. అలాగే మనం తింటే ఆయనకి పెడుతున్నాం, మనం తాగితే ఆయనకి పెడుతున్నాం, మనం బట్టలు కడితే ఆయనకి పెడుతున్నాం, మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం కాబట్టి ఆయనకి కళ్యాణం చేస్తున్నాం. మన విగ్రహాలకు సావు ఉంది, ఆ విగ్రహం సావు లేదు. అంచేత దినాలు మాత్రం చెయ్యం. దినం అంటే రోజు అని అర్థం. దినం అంటే ఏం జ్ఞాపకం అవుతుంది మనకి? ఆ కాటులోకి తీసుకెళ్ళేది జ్ఞాపకం అవుతుంది. దినం అంటే ఆ అర్థం కాదు, వేరే అర్థం వచ్చేస్తుంది.
విగ్రహాలన్నీ కూడా కాల్చేయబడతాయి ఏదో రోజున. ఈ విగ్రహాలకు పేరేం పెట్టారు? దేహము అని పెట్టారు పెద్దలు. దేహము అంటే ఏంటి? దహింపబడినది అని అర్థం. అంటే ఏదో రోజున ఇది దహించేయవలసిందే, కాల్ చేయవలసిందే. మరి ఈశ్వరుడు ఒక విగ్రహంలోకి వచ్చేయడం అంటే, మన మీద దయతోడు వచ్చేయడం అంటే అది దహించబడేది కాదు. ఏ విగ్రహానికి ఆ విగ్రహం చాలా తేడా ఉంది. ఈ విగ్రహంలో ఉన్నాం మనం. ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ నాయే అనుకుంటున్నాం కదా. ఈ తలకాయ నాదే, ఈ కన్ను ముక్కు నాయే అనుకుంటున్నాం కదా. అలాగే ఆ విగ్రహంలో ఈ కన్ను ముక్కు ఇవన్నీ నాయే అని అనుకుంటున్నాడు మన కోసం. ఇప్పుడు వెంకన్న బాబుకి పొద్దుటే లేచి సుప్రభాత సేవ చేస్తారు, రాత్రి పావులింపు సేవ చేసేస్తారు కదా. పడుకుంటాడు స్వామి. ఆ నిద్రని తెల్లారితే లేగడా? తెల్లారిన తర్వాత లేగడా? అది సూర్యుడు వచ్చేస్తున్నాడు, త్వరగా లేగు. ప్రతిరోజు లెగ్గొట్టడం ఏంటి? బద్దకస్తుడు ఏంటి? లేజీ మ్యాన్ వెంకన్న బాబు ఏంటి? కౌశల్య సుప్రజ రామ వచ్చేస్తుంది కదా. మన వాళ్ళు శనివారం వేస్తారు అంతే. అది కరెక్ట్ కాదు. అంటే ప్రతిరోజు లెగ్గొట్టాలి. ఎవరిని? వెంకటేశ్వర స్వామిని. సుప్రభాతం, ప్రభాతం అయింది అని చేత నువ్వు లేస్తే అది సుప్రభాతం అయిపోతుంది, నువ్వు లెగు అంటున్నారు. ఎందుకు లెగ్గొట్టాలి దేవుడిని? పడుకుంటే కదా లెగ్గొడతా. బాగా చెబుతున్నారు. నిద్ర అంటే ఎలా ఉంటుందో తెలియనోడు దేవుడు. మీరు బాగా చెప్పారు. తెలియదు అనుకుంటే మరి ఇంకెవరు లెగ్గొడుతున్నారు అక్కడ? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంతటా ఉన్నాడు స్వామి. అంతటా ఉన్నవాడు మనకు వెళ్ళే ఒక మానవాకారం లాగా ఒక విగ్రహంలోకి వచ్చాడు కదండి. అంచేత ఈ మానవులు ఎలాగైతే తింటున్నారో, చేస్తున్నారో, పడుకుంటున్నారో అవి తన మీద ఆరోపించుకుంటాడు. అప్పుడు స్వామి కూడా పావులింపు సేవలో నిద్ర వస్తాడు. నిద్ర అయినోడిని ఇలా కొట్టాలి. ఇప్పుడు పడుకుంటే కదా అంటున్నారు మీరు. అంతటా ఉన్న స్వామి ఎప్పుడు పడుకోడు. కానీ విగ్రహ రూపంలో ఉన్న స్వామి పావులింపు చేస్తే పడుకుంటాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ విగ్రహంలో ఉన్న వెంకటేశ్వర స్వామి పడుకుంటాడు, నిద్రపోతాడు. మళ్ళా సజీవంగా ఉంటాడు. విగ్రహం అంటే అది ఒక రాయి కదా అని అనుకోకూడదు. మనం సజీవంగానే ఉంటాడు లోపల. మనకే ఈ చర్మం, ఈ రక్తం, మాంసం ఉన్నట్టే అక్కడ రాయి ఉంది. మనకే మన ఏపికి చెమటలు పట్టినట్టే వెంకటేశ్వర స్వామి ఏపికి కూడా చెమటలు పడతాయంట. అక్కడ స్వామి ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. అంతటా ఉన్న ఈశ్వరుడే వెంకటేశ్వరుడు ఆ విగ్రహంలో కూడా ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు. ఎంతకనే రాయి కదా నిర్జీవంగా ఉన్నాడు అనుకోకూడదు. సజీవంగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎంతకీ ఆయనకి నిద్ర లేకపోవాల్సిన అవసరం ఏంటి? స్వామి నిజరూపం ఏంటి? ఆయన మహావిష్ణువు. విష్ణువు అంటే అంతటా వ్యాపించినవాడు, అంతటా ఉన్నవాడు. అంతటా ఉన్నవాడు నువ్వు ఉండు, అంతటా ఉండు, కానీ మా కోసం ఈ విగ్రహంలోకి రా. మా కోసం నువ్వు ఈ విగ్రహంలోకి రా. ఎందుకు రావాలి? మా పాపాలు ఇచ్చేస్తాం, మా గుళ్ళు ఇచ్చేస్తాం. మేమేదో పర్సంటేజ్లు లెక్కేసుకుని వచ్చాం.
నేను 1,00,00,000 రూపాయలు తినేస్తాను, దాంట్లో నీకు 1,000 రూపాయలు ఇస్తాను, ఆ పాపంలో వాటా నువ్వు పెట్టుకో, మిగతా 1,00,00,000 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చాడు, మిగతా సొమ్ము అంతా తిన్న పాపం నాకు వద్దు, నువ్వే తీసుకో అంటే ఇప్పుడు రోగాలు పోవాలమ్మా, వెంకటబాబు మొక్కుకుంటారు, ముడుపు కడతారా 116లో. అదే భీమవరం హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు అయిపోతాయి. ఈ 10 లక్షలు ఇడిగి ఇవ్వడం ఎందుకు? తెలివైన వాళ్ళు బాగా భక్తులు, 10 లక్షలు ఇడిగి ఇవ్వడం ఎందుకు అంచేత ముడుపు కడదామని చెప్పి 116లో కట్టు అంటది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మమ్మ అయితే 116 లాగా ఎందుకు 11 రూపాయలు కడితే చాలు అంటది. ఇంకా అమ్మ 116 అంటది, కొడుకేమో 1,116 అంటాడు. మనోడైతే 1,00,000 రూపాయలు కలిసి వస్తుంది కదా, 1,00,000 రూపాయలు ఇచ్చేద్దాం అని అంటాడు. అవే అర్థం కదా, దేవుడి దగ్గర దేవుడికి ఎంత ఇచ్చినా ఒకటి ఏం పర్లేదు, లేవనుకోండి. ఇలా చెబుతాడు. అమ్మమ్మ అయితే ఏం చెబుతుంది, 11 రూపాయలు కట్టు స్వామికి, 11 అంటే బాగా ఇష్టం ఆయనకి అంటది. అందుకే ఎవరికి ఎక్కువ భక్తి ఉందో అర్థం కావట్లేదు. భక్తి ఎక్కువగా అమ్మమ్మకు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అందుకందుకు తగ్గించేస్తుంది. కాపేరుని ఎక్కువ ఎవరికి ఉంది? అమ్మమ్మకు ఉంది. దానికంటే తక్కువ కూతురుకు ఉంది, దానికంటే తక్కువ కొడుకు ఉంది. ఇలా అంటే పూర్వతర వాళ్ళు ఏదో భక్తిగా ఉంటున్నారో, ఆ టైం వచ్చేసరికి దీపాలు వెలిగించేస్తున్నారు, ఆ టైం వచ్చేసరికి ఏదో చేస్తున్నారు కానీ వాళ్ళ భక్తి ఎక్కువ అనుకోకూడదు. లోపల స్వామి చూస్తానే ఉంటాడు, ఎవరికి ఎక్కువ కాపేరున ఉందా లేదా. కాపేరునాన్నే ఏమంటారో లోబెత్తు అంటారు. అరిషడ్ వర్గాలు అదొకటి. యేసుక్రీస్తు దశంభాగం ఏమని ఎందుకు పెట్టాడంటే అది పోగొట్టడం కోసం. సింభాగం ఇచ్చేవాళ్ళకి ఇంకా అంతకంతగా పెరుగుద్దే పెరగదా అని డౌట్ ఉంటే అది తొక్కి పెడతాడు. నిజమైన విశ్వాసం వచ్చే వాట్సాప్లో వినేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి అయినా గురు పౌరానికి రావాలి, ఖచ్చితంగా గురు దర్శనం చేసుకోవాలి. ఈ లోపు 2-3 సార్లు అయినా ఖాళీ ఉండదు వాళ్ళకి. సత్సంగంలో పాల్గొవాలి కదా. మరి మాది పలానా సత్సంగం అంటే ఫ్రీగా పెట్టేస్తున్నాం మనం వాట్సాప్లో. అలా కొన్ని కట్టేయాలి, ఎవరు రావట్లేదు. వాళ్ళకి ఇష్టం ఉందో లేదో మనకేం తెలుసు. భగవాన్ మాకు ఏం చేస్తాడంటే, మనకు ఆ తలంపు ఉండదు కానీ ఆ తలంపు ఇస్తాడు. నువ్వేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు వాళ్ళు ఉంచుకోవడం, తీసేయచ్చు కదా అంటాడు భగవాన్. ఇలా కుదిపితే పడిపోయే చెట్టు కింద ఉండకూడదు, ఇలా పీకితే వచ్చేస్తే మొక్క కింద ఉండకూడదు, శరణాగతి లోపం ఉండకూడదు. అందుకే సుప్రభాతం ఎందుకంటే అంతటా ఉన్నాడు స్వామి, హాయిగా ఉన్నాడు. ఆత్మానందమే ఆత్మానందం. రా ఈ దేహంలోకి రా, ఆ పాపాలు అంటగడతాం రా, నీకు బంగారం తూగుతుయ్యాలు ఊగింతాం రా, నీకు ఎన్నపోసి పెడతాం రా, నీకు లడ్డుండలు పెడతాం రా అంటే వస్తాడే. ఇంతకే లడ్డుండలు నేతి లడ్డుండలు తిరుపతి లడ్డుండు బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది. ఈ రుచి కోసం వచ్చేస్తాడు అంతటా ఉన్న స్వామి. ఇంతకే ఒక చేతుడు కేకేస్తున్నారా, వెనకాల ఉంచుకున్నదేంటి? ఇంక లడ్డుని తీసుకునే టైంకి మనం పాపం ఇచ్చేస్తాం. రావాలి మొత్తానికి, ఆ దేహంలోకి వస్తే అప్పుడు లడ్డుండి తింటాడు. లడ్డుండలు అవ్వచ్చు, లేకపోతే అప్పాలు అవ్వచ్చు, ప్రసాదాలు పెడతాం రా అని కేకేస్తున్నారు. నిజమైన అర్థం ఏంటి? మా పాపాల్లో నువ్వే తీసుకోవాలి, ఇంకెవరు లేరు. మరే అందుకే ప్రసాదాలు పెడతా కేకేస్తున్నారా, పాపాలు ఎత్త కేకేస్తున్నారా భక్తులు? అంతటా ఉన్నవాడిని ఆ విగ్రహంలోకి మేలుకోమంటున్నారు. స్వామి నేను రానంటున్నాడు. రావడానికి ఇష్టం లేదు దానికి, కానీ మాట ఇచ్చావు నువ్వు. దానికి సాక్షి సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ సాక్షి, లక్ష్మీదేవి సాక్షి. నువ్వు కలియుగ దైవానివి, నువ్వు మాకు అందరికీ మాట ఇచ్చావు, ఆ పాపాలు తీసుకుంటాను మాట ఇచ్చావు, రా. మొత్తం అన్నీ చదివేస్తారు.
నీ పాదాలు అంత గొప్పవే, ఎంత గొప్పవే. మాకు పవిత్రతనిస్తాయి, మా పాపాలు పోతాయి. హాయిగా పడుకున్నావు, రారా నేను నిప్పుల గుండంలో వేసేస్తావు, రారా అంటే వస్తావా? మా నిప్పులన్నీ పడంటే వస్తావా ఆ దేహంలోకి? రాబుద్ధి కాదు. దయచేత రావాలి తప్పించి అంతటా ఉన్న స్వామి ఆ దేహంలోకి, అక్కడ దేహం ఏంటి? విగ్రహం. అంచేత అలాగా రాడు, మనం పిలవకపోతే రాడు. సుప్రభాత సేవ చేయలేదనుకోండి రాడు, అంతటా ఉంటాడు. వెళ్ళని ఖచ్చితంగా సుప్రభాతం సేవ చేస్తేనే వస్తాడు. అంతటా ఏదుందో అదే అనుభవంలో ఉంటుంది గురువుకి. వాటి నిద్ర అవుతున్నాడు అనుకోండి, అంతటా ఉంటాడు. మెలుగుగా ఉన్నప్పుడు కూడా అంతటా ఉన్నవాడు ఆ దేహంలో కూడా ఉంటాడు. వాడు స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ పొద్దున్నే లెగాల. ఇప్పుడు మనం డ్యూటీకి వెళ్ళాలనుకోండి, తెల్లారిందా, అప్పుడే తెల్లారిందా, లెగాల, మంచం దిగాల, కష్టాలు మళ్ళీ మొదల, చిచ్చి చిరాకు వస్తుంది. లేచిన కాంచి పనే కదా. భారతదేశంలో ఆడవాళ్ళకి ఏంటంటే ఇంటి పని వాళ్ళదే, వంట పని వాళ్ళదే, బయట డ్యూటీ వాళ్ళదే. 3 రకాల చాకరీలు. మగవాడికి అయితే బయట డ్యూటీ చేసుకొచ్చేస్తాడు అంతే, ఇంటి పని ఉండదు, వంట పని ఉండదు. మనం ఎంత కర్మ చేసుకున్నాము. ఇంటి పని, వంట పని, మళ్ళీ బయట డ్యూటీ కూడా వాళ్ళదే. నువ్వు రా, శుభ్రంగా నిప్పుల కోమంలో వేసేస్తాం, మా పాపాలు అణగట్టేస్తాం, రా రా అంటే ఎవరు వస్తారు కనుక? గురువు సేవ అని చెప్పారు. అంటే గురువుకు కూడా అంతటా ఉన్నవాడు ఆ దేహంలోకి మేలుకోవాలి అంటే వాడు కూడా సేవ అవసరం. దేవుడికి సేవ అవసరం, అలా గురువు కూడా సేవ అవసరం. లేకపోతే లెగడా అంటే లేవాల్సిన అవసరం వాడికి లేదు. ఆడ అవసరం ఉన్న భక్తులు ఎవరైనా ఉంటే గురువుగారు లెగండి లెగండి అని చెప్పి సేవ చేస్తారు. మీరు మా కోసం లెగాలి. వెంకన్నబాబు సేవ ఎందుకు అవసరం అంటే వెంకన్నబాబు అంతటా ఉన్నాడు. మన కోసం ఆశీస్సులు ఇవ్వటం కోసం, మనం కోరుకున్నది నెరవేర్చడం కోసం ఆయన రావాలి, విగ్రహంలోకి రావాలి. అందుకే విగ్రహం కోసం వచ్చింది. ఆ విగ్రహంలో ఉన్నవాడు వెంకటేశ్వరుడే. అంతటా ఉన్నవాడు ఆ విగ్రహంలో ఉన్నాడు. మనం మానవులుగా ఉన్నాం కాబట్టి మానవులు ఏం తింటే అది పెడతాం. మానవ లక్షణాలు ఎలాగుంటాయి, ఇప్పుడు ఈ పావలింపు అవసరం, అది ఉయ్యాల్లో ఊటం అవసరం, ఇవన్నీ పెడతాం. కళ్యాణం ఉంటుంది, చేస్తారు. మనకున్న విగ్రహ బుద్ధిని పోగొట్టడం కోసం పరమేశ్వరుడు దయతోటి ఒక విగ్రహంలోకి వచ్చాడు. అది గమనించవలసింది. విగ్రహారాధన అందుకు చేస్తున్నారు. విగ్రహంలో ఉన్నది శిల కాదు, స్వామి సజీవంగా ఉంటాడు. అది ఎవరు కనిపెట్టగలరు అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళే కనిపెట్టగలరు. మిగతా వాళ్ళందరికీ రాయి కింద కనిపిస్తుంది. అరుణాచలం రాళ్ళగొట్ట కింద కనిపిస్తుంది మామూలు వాళ్ళకి. మన గురుదేవులు అంటారు కదా, రాతి మనసులకి రాయది. మన మనసు రాతి మనసు అయితే అది రాయి. భగవాన్ ఏమన్నారంటే, సాధువులు ఓంకారం వాళ్ళు ఒక్కళ్ళే చెప్పాలి అన్నాడు కదండి. అలాగేం అవసరం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు, ఏం అవదో నువ్వు చేసుకో అంటే. ఓంకారం కలిపారు 10 దాంట్లో. ఎందుకు కలిపారు అంటే నిజమైన ఈశ్వరుడికి ఒక రూపం ఉంటే పేరు పెడతారు. రూపం ఉంటే వెంకటేశ్వరుడు అన్నో, శివుడు అన్నో, కృష్ణుడు అన్నో, రాముడు అన్నో, అమ్మవారు అని ఏదో పేరు పెడతారు. రూపం ఉంటే. రూపం లేనప్పుడు పేరేంటి? అదే ఓంకారం. అంటే దాని శబ్ద బ్రహ్మము అన్నారు. రూపం ఉంటే ఒక పేరు పెడతారు. రూపం లేదు కదా. రూపం లేనప్పుడు భగవంతుడి పేరేంటి? ఓంకారం.
ఓం అనేది భగవంతుడి పేరు. మీరు సముద్రం ఒడ్డున కూర్చున్నారనుకోండి, జాగ్రత్తగా ప్రశాంతంగా గమనిస్తే ఆ ఓంకారం మీరు వింటారు. సముద్రం భాషలోంచి ఓంకారం వింటారు. గాలి వేస్తుంది అనుకోండి, అలా ప్రశాంతంగా కూర్చుని ఆ సౌండ్ విన్నారనుకోండి, దాంట్లో ఓంకారం. చెట్ల గాలిలో ఓంకారం ఉంటుంది. వర్షం జడివాన కురుస్తుంది అనుకోండి, మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, దాంట్లో ఓంకారం. ఎక్కడ దాకా ఎందుకు, మీరు అలా కూర్చొని చెవులు మూసుకున్నారనుకోండి, లోపల నుంచి ఒక నాదం వస్తుంది, దాంట్లో ఓంకారం. అంటే మనం ఈ బాహ్యమైన చూపుకి అలవాటు పడిపోయి అంతటా ఉన్న ఓంకారాన్ని, నాదాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఓంకారం అనేది అంతటా ఉంది. రాత్రి అయింది, ప్రశాంతంగా ఉంది. ఈ విశ్వం అంతా కూడా ఒక నాదంతో ఉంది. జాగ్రత్తగా గమనిస్తే విశ్వం అంతా ఉన్న నాదం ఓంకారం. ఓంకారంలోనే ఇదంతా ఉంది. విశ్వం అంతా కూడా ఒక నాదం ఉంది. ఆ నాదం పేరే ఓంకారం. ఓం అని వస్తూ ఉంటుంది. అంటే ఒక్కో చోట హై పిచ్లో వినిపిస్తుంది. ఇలా చెవులు మూసుకుంటే ఆ కీసమన్న ధ్వని కింద వస్తుంది లోపల. మీరు మూసుకొని చూడండి, సరిపోతుంది. అది హై పిచ్. మామూలు ప్రశాంతంగా అలా కూర్చున్నాం అనుకోండి, మందిరంలో కూడా వినిపిస్తుంది. అంటే భూమికి ఉన్న ఓంకారనాదం వేరు. అంటే పిచ్ అంటే ఫ్రీక్వెన్సీ తేడా తప్పించి ఉన్నది ఒకటే ఓంకారం, ఒకే ఒక నాదం. అంటే అంతటా ఉన్న స్వామి పేరేం పేరు? ఓం. అదే నిజమైంది. అదే నిజమైంది కాబట్టి ఆ నిజమైన దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి దాని ముందు పెడతారు ఓం నమో నారాయణాయ. అంటే అసలు రూపరహితుడిగా ఉన్న నారాయణుడికి అసలు పేరు ఏం పేరు? రూపరహితుడిగా ఉన్న నారాయణుడికి ఓం. నమో అంటే నమస్కారం, నారాయణ. ఓం నమః శివాయ. నమః అంటే ఓం అంటే అంతటా ఉన్న స్వామి, అంతటా ఉన్న చైతన్యం అని పేరు. అది ఆ నాదం కూడా వినిపిస్తుంది మనకి. మనం చూడగలిగే శక్తి ఉంటే వినిపిస్తుంది. విశ్వమంతటా ఒకే ఒక నాదం ఉంది, అది ఓంకారం. మనకు వినగలిగే శక్తి మనకుంటే మనకి వినిపిస్తుంది. ఓం నమః. నమఃలో నా అహం. అహం అంటే ఈ అహంకారం ఉంది కదా, నా కాదు, నేను అహంకారాన్ని కాదు. ఓం అంటే అంతటా ఉన్న ఈశ్వరుడా. నమః అంటే నా ప్లస్ అహం. నేను కాదు, అహంకారాన్ని కాదు. శివ, యా. శివ అంటే సరిపోదు కదా, ఓం నమ శివ అంటే సరిపోదు. యా ఎందుకు? యా అంటే ఉన్నదే నువ్వు, నేను లేను, నువ్వే ఉన్నావు అని చెప్పటం. అది శివ, నువ్వే ఉన్నావు, నేను లేనని చెప్పటం. ఓం నమ శివాయ అంటే రూపరహితంగానూ ఉన్నావు నువ్వు, శివుడిగానూ ఉన్నావు, గిరిగానూ ఉన్నావు, లింగంగానూ ఉన్నావు, అంతటా ఉన్నావు నువ్వు. నమః నేను లేను, నా అహం నేను కాదు, నేను లేను, ఉన్నదే నువ్వు. నారాయణాయ. యా అంటారు. యకారానికి ఏంటి? ఉన్నదే, అయి ఉన్నది. నేనున్నానా? నమః అంటే నేను కాదు, నేను లేను. యా ఉన్నదే నారాయణ, అదే ఓం.
ఈ ఓంని పట్టుకుంటే అంటే గృహస్థులే చేసుకోవచ్చు అంటున్నారండి. సన్యాసులు గృహస్థులేమో నమశివాయ చేసుకోవచ్చు అన్నారు, ఓంకారం చేయకూడదు అంటున్నారు మీరంటే. వాళ్ళ పుస్తకాల్లో ఉన్న చూసి చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడు పొద్దున్నే లేవాలి, ఏదో ఒక నియమం పెట్టారు అనుకోండి. సంతగా ఎప్పుడు రాత్రి 3ంటికి వచ్చారు పెళ్ళికి వెళ్ళి, పొద్దున్నే లేవాలంటే లేగలేదు అనుకోండి. నువ్వు లేగలేదు, శాస్త్రం ప్రకారం లేగలేదు, తప్పు చేసావంటే ఏంటి అర్థం? తప్పు కదా అది. అలా కాదు, అందరికీ కలిపి ఏదో ఒక నియమం పెట్టారనుకోండి. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, చాలామంది సన్యాసం తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి, గుండు కొట్టింగ్ చేసుకోవాలి, బట్టలు మార్చేసుకోవాలి ఎలా అనుకుంటారు. సన్యాసం తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళక్కల, నీ సన్యాసాన్ని ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. విశ్వం అంతా ప్రేమ నీకు వచ్చిందా లేదా, వస్తే నువ్వు సన్యాసిగా. పడుకున్న చోట పడుకోకూడదంట, తిన్న చోట తినకూడదంట. ఇవన్నీ రూల్స్ ఎవరికే? ఈ సంస్థల ద్వారా సన్యాసులు అయ్యేవాళ్ళకి. సంస్థల ద్వారా సన్యాసులు అయ్యేవాళ్ళు నిజమైన సన్యాసులే కాదు. వాళ్ళు ఎవరిలో ఒకళ్ళలో ఇద్దరు పండుతారు, దాని ద్వారా వస్తారు. వాళ్ళకి ఆ సన్యాసం లేకపోయినా కానీ పండిపోతారు. అంటే పుస్తకాల్లో ఉన్న చూసి ఎలా ఉండాలి, ఇదే ఇలాగే ఉండాలని కూడా తప్పు. పూర్వం ఒక అమ్మగారు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు. శనివారం ఆయన పూజ చేసుకుని ఆ పూజలో పడిపోయి ఆకలి వేసేది కాదు, తినడం మానేది. శంకరబాబు నామం చేసుకో అంటే వారానికి 7 రోజులు అయితే 6 రోజులేమో సంసారానికి ఇచ్చి, ఒక రోజు సంసారం సగం చేసుకుని సగమేమో సంసార బాధ్యులన్నీ పక్కనెట్టి ఆ పూజకి ఉపయోగించేది. పొద్దున్నే లేసి అన్ని పనులు చేసేసి ఇంటి పనులన్నీ త్వరగా చేసేసుకుని 10ంటికల్లా మొత్తం నన్ను ముట్టుకోకండి, ఇంకా మీ బాధ్యత ఆగొట్టేసాను, నాకు స్వామి పూజ కావాలి, స్వామి సేవ కావాలి నాకు, అంచేత నా కోసం ఒక పూట కేటాయించుకుంటానంటే సరే అన్నారు. పూజ చేసుకుందా 10ంటికల్లా మనకి పెట్టేస్తుంది కదా. ఎప్పుడో సాయంత్రం ఉంది కూడా మొత్తం పొద్దునే వండి పెట్టేస్తుంది, మొత్తాన్ని చేసేస్తుంది. ఆ పూజలో పడిపోయి ఓం నమో వెంకటేశయ్య ఇలా ఆపద మొక్కులు ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుని కొండకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చేసుకుని ఆకలి పోయింది. స్వామి దృష్టిలో ఉంటే ఇంకా ఆకలే ఉంటుంది. ఇంకా ఆకలి లేదు కానీ తినలేదు. ఆ ముఖంలోకి ఒక పవిత్రత వచ్చేస్తుంది రాను రాను. ఒక శరణాగతి ఉన్న వాళ్ళకి పవిత్రత, ఉపాసన, బలం ఆ ముఖంలో కనిపించేస్తుంది, నడకలో కనిపిస్తుంది, వాక్కులో కనిపిస్తుంది, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ఏమనుకున్నారు, ఆవిడ కూతురు ఉంది, మా అమ్మ ఎలా చేస్తుంది, ఇలా చేస్తుంది, నేను కూడా ఎలా చేద్దాం అనుకుని సాయంత్రం పూట తినడం మానేసింది. అంటే సాయంత్రం పూట తినడం మానేయడం అనేది ఉపవాసంలో ఒక నియమం కింద పెట్టేసుకున్నారు. తర్వాత నియమం కింద వీళ్ళు రాసుకున్నారు కానీ అది పెట్టలే. ఉపవాసం అంటే తినటం కాదు, దగ్గరగా నివసించటం. తినకపోవటం అనేది కాదు అసలు. ఉపవాసము అనే దాంట్లో ఎక్కడైనా తిండి గురించి ఉందా అసలు? వాసము అంటే నివసించటం. శరీరానికేమో ఇంట్లో నివసిస్తుంది, మనసుకి వాసం. శరీరం నివసిస్తుంది, మనసు వాసం చేస్తుంది, ఒక చోట ఉంటుంది. ఆ ఒక చోట ఎక్కడ ఉంటుంది? అంటే దేవుళ్ళకి పూర్తిగా వెళ్ళిపోతుందా? వెళ్ళలేదు. ఇది విగ్రహంగా ఉంది కాబట్టి అది కూడా విగ్రహంగా ఉన్నదానికి దగ్గరలో ఉంది. మనసంతా ఉపవాసము, దగ్గరగా నివాసం చేసింది, అంతే కదా. అలానే అసలు అదైతే ఆవిడ సాయంత్రం పూట అన్నం తినలేదు కదా, ఉపవాసం అంటే అన్నం తినకూడదు కోసం అనుకుని పెట్టారు. నియమాలు అలా పుట్టినాయి. అంటే భక్తులు యొక్క దినచర్య, ప్రవర్తన ఇవి ఇప్పుడు ఉంటారండి. ఎవరు దూరంగా ఉండి ముట్టుకోకుండా అంటారు. ఆ సాధువు గారు ఉన్నారా, ఎవరో ఇంటికి వెళ్ళారు, ఆ ఇంట్లో వాళ్ళు దొంగ బుద్ధి ఉంది, అది పెట్టింది తిన్నారా, వీటికి దొంగ బుద్ధి వచ్చేసింది. బాబు ఎవరి మట్టి తాళ్ళు ఉండకండి బాబు, కొంచెం సజ్జనీయులైన వాళ్ళు ఉండండి,
అని దానికి ఒక పద్ధతి పెట్టేశారు. పొద్దున్నే లాగాలి, నామం చేసుకోవాలి, ఇంకేమన్నా కామక్రోధాలు ఇటువంటి వికారాలని ఉంటాయి అవన్నీ దిగమారిపోవాలని నెత్తంట నీళ్ళు వేసుకోండి, ఆ తడి బట్టలతో ఉండండి, వికారాలు ఏం బయటకు రాకుండా అప్పుడు నామం చేసుకుంటూనే ఉండండి. ఇలా పెట్టారు మళ్ళు దళ్ళు. ఇలా ఎందుకు పెట్టారంటే కొంతమందికి నిజమైన సాధకులుగా అవి పడలేదు. వాళ్ళని పులిని చూసి నక్క వాతలెట్టుకున్నట్టు మీరు దూరంగా ఉండండి ముట్టుకోకుండా అంటే ఎవరో కొంతమంది నీచమైన తలంపులు ఉన్నవాళ్ళు వాళ్ళ సన్నిధి వల్ల ఈ సాధకులు ఇబ్బందులు పడ్డారు ఒకానొక కాలంలో. అలాగ ఇబ్బందులు పడ్డప్పుడు వీళ్ళ దగ్గర ఉంటే ఇలాగ మనకి నీచమైన తలంపులు వస్తున్నాయి, వీళ్ళకి దూరంగా ఉందని చెప్పి వాళ్ళ దూరం వెళ్ళిపోయారు. వాళ్ళ దూరం వెళ్ళిపోతే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు వీళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి దూరం అయ్యాడు కదా, మనం వాళ్ళని దూరంగా పెట్టేస్తాం, మన ఇంటికి వాళ్ళు రానవద్దు. ఇలాగా అస్పృశ్యత వరకు వెళ్ళిపోయింది. బసవేశ్వరుడని ఆ కర్ణాటకలో ఎక్కడ ఉంది. ఆయన ఎన్నింటికి కూడా ఈ అస్పృశ్యతకి వ్యతిరేకం ఏనాడు అంటే సహజంగా జరిగాయి. ఎప్పుడైతే వాటిని అపార్థం చేసుకుంటారో అవి ఆచారాల కింద పెట్టేస్తారో అవి తర్వాత వచ్చి సమాజాన్ని ఇబ్బంది పెడతారు. ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి ఆ ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే కొంచెం ఏమైనా పెడితే తినేది. అవి భోజనం చేసినప్పుడు ఆ పక్కన ఏదో ప్లేట్లో పెడితే అది కూడా తినేది. అలా అలవాటు చేసుకున్నాడు. వాళ్ళకి ఒక పూజ ఉంది. ఇప్పుడు అదే రసం నోములు ఇటువంటివి ఉంటాయి కదండి, అలాగే ఆ పూజ రోజున కూడా వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఇది అలవాటు అయిపోయింది బాగా. వీడికి ఒళ్ళో కూర్చుంటుంది. ఏం చేసాడు, తీసుకెళ్ళి ఒళ్ళో కూర్చుంటుంది కదా అని చెప్పి అక్కడ తమ్ము ఉంటే తమ్మని కట్టేసాడు రాకుండా. వీడికి తండ్రికి భక్తి ఉందో, కొడుకు భక్తి లేదు. ఆడు ఏనాడు తండ్రి చేసే పూజలు ఏంటని ఎప్పుడు చూడలే. తండ్రి పోయాడు. పోయిన తర్వాత మరి నోములు అంటే నోములే తప్పదు, మీరు చేసుకోవాలా, లేకపోతే మరి అరెస్టం వస్తుందని పంతులుగా చెప్పారు. ఎలా చేసుకోవాలో జ్ఞాపం చేసుకున్నాడు. దీపారాధన చేశాడు. ఈ లోపు పిల్లిని కట్టేయాలి, తమ్మని కట్టేయాలి పిల్లిని. ఇంతకీ ఆ తండ్రితో పాటు పిల్లి పోయింది. వాళ్ళిద్దరికి మంచి స్నేహం బ్యాంకెట్ నదికి పోయింది. ఎక్కడ పిల్లులు దొరుకుతాయని చెప్పి నెతికి పట్టుకొచ్చి ఆ పిల్లిని తమ్మని కట్టేసి అప్పుడు మిగతా పనులు మొదలెట్టాడు. ఆచారాలు అనేవి అలా మొదలైనవి, దురాచారాలు అవి. అసలు లోపల ఏం జరుగుతుంది, నిజమైన సాధకులకి ఒకనొక స్థితిలో దుష్ట సహవాసం పనిచేయదు. అంచేత రకరకాల తలంపులు ఉన్న వాళ్ళ దగ్గర కూర్చోకూడదు కాబట్టి వాళ్ళు ఎక్కడో ఏకాంతవాసం చేస్తారు. ఒకవేళ వాళ్ళు అక్కడే ఉంటే కనుక బాబు కొంచెం అక్కడికి వెళ్ళి దూరంగా కూర్చో అంటున్నారు అనుకోండి, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ మాటలు వేరు. అసలు వీడే తప్పుకొని వచ్చేస్తాడు. కానీ ఆ ప్రదేశం వీడిదైనప్పుడు వాళ్ళు ఎవరో పని చేయడం కోసం వచ్చారు, వాళ్ళ తలంపులు వేరుగా ఉన్నాయి. ఆ తలంపులతో ఇటు అసలు పక్క వాళ్ళ తలంపులు మనకు తెలిసి మనం బాధపడే రోజులు మనకు వచ్చేసినాయి. అప్పుడే ఆ స్థాయి వేరు అసలు. అటువంటి వాళ్ళు చెబుతారు, వాళ్ళు వస్తుంటే కొంచెం అంటే ఇంట్లో వాళ్ళకి ఆ స్థాయి లేనప్పుడు వాళ్ళు కూడా నిజం చెప్పరు. పలానా వ్యక్తి వచ్చాడు, దొంగ బుద్ధి ఉంది అడిగి, ఆడు వచ్చినప్పుడు వీడికి దొంగ బుద్ధి తెలుస్తుంది, ఆ బాధ వస్తుంది. సరే ఆడిని ఇంట్లో రానకుండా చూడంటారు. ఆ ఇంట్లో రానకుండా చూడంటే ఆడనే కాదు, ఆడు కొడుకుని రానోడు, ఆడు మనవడే రానోడు, ఆ జాతినే రానోడు. ఇలా వచ్చేసిన దురాచారం. నిజమైన సాధనలోంచి ఈ దూరంగా ఉండటం అనేది వచ్చింది అంతవరకు కరెక్టే. ఎప్పుడూ కూడా నిజమైన సాధకులు సాటి మనిషిని ఇబ్బంది పెట్టరు. వాళ్ళ దూరంగా ఉండమన్నారు, వీళ్ళే దూరం అవుతారు, వీళ్ళే ఏకాంతవాసం చూసుకుంటారు.
కరెక్ట్గా నోములు అంటే ఈశ్వరుడు పూజ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మన కుటుంబంలో చాలా గొప్పది ఇది, మనమే చేస్తున్నాం అని చెప్పంటే పిల్లలు కట్టేసి తమ్మాన్ని కట్టేసి అప్పుడు మిగతా పూజ మొదలెట్టాడు కదా, అలా ఉంటుంది. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంట, అలా ఉంటుంది. నక్కకి వాతలు మిగులుతాయి ఆఖరికి. అలా ఆచారాలే ప్రధానంగా పెట్టుకుని ఆచారం లోపల ఉన్న నిజమైన అర్థం ఏంటో తెలుసుకోకపోతే మనం సమాజానికి బరువు కింద తయారవుతాం. మన భక్తి కూడా సమాజానికి బరువు కింద తయారవుతుంది. ఆచారం ఏంటి, దాని అర్థం ఏంటి మనకు తెలియకపోతే మనం తెలుసున్న వాళ్ళు అడిగి అది ఆచరించాలి, అంతేగాని మూఢాచారాల్లోకి వెళ్ళిపోతాం. ఇంతకీ ఏంటి ఓం అనేది? అంతటా ఉన్న పరమేశ్వరుడి యొక్క పేరు. అది ఎవరైనా పెడితే వచ్చిందా? పెట్టక్కర్లేదు. ప్రశాంతంగా కూర్చొని ఈ గాలి ఏ నాదం వేస్తుంది, సముద్రం ఏ నాదం వస్తుంది, ఈ పంచభూతాల నాదం ఏంటి? నాదం అంటే ఇంక సహజంగా వస్తుంది. అది అదే వాళ్ళ పేరు కింద గుర్తించారు. అందుచేత అసలు నామం కంటే ముందు ఓంకారం చేరుస్తారు. అదే మెయిన్. ఓం నమశివాయ అంటారు. అలా ఈ నమశివాయ పక్కన పెట్టి ఓం ఒక్కటే చేసినా కానీ వాళ్ళు చేయవలసిందే. అది ఓంకారం ఒకటే చేయమంటే ఓంకారం అంటున్నారు ఏంటి, దాని రూపం ఏంటి, దేవుడు చేతులు ఎన్ని, కాళ్ళు ఎన్ని, కిరీటం ఉంటుందా ఉండదా, ఉంటే బంగారం కిరీటమా వెండి కిరీటమా, అంటే మనకు మీద ఆయన స్నానం చేస్తాడా చేయడా, మనకు మీద స్నానం చేయకపోతే ఆయన మళ్ళీ కొలవకూడదు, మనకు మళ్ళీ తింటాడా, మనం తినే తింటాడా, మనవడా కాదా, ఇన్ని ఆలోచనతో మనసు. అంచేత వీడి కోసం ఇన్ని రూపాలు. అసలైన ఈశ్వరుడికి ఒక పేరు ఎవరు పెట్టింది కాదు, అది ఒక నాదం. విశ్వం అంతటా కూడా ఉన్న నాదం ఓంకారం. ఎక్కడికో ర్యాకెట్ తీసుకెళ్ళిపోయి కొన్ని కోట్ల మైళ్ళ దూరం వెళ్ళిపోయి ఆ ర్యాకెట్లో ఉండి విన్నాం అనుకో, అక్కడ కూడా ఓంకారం అనేది ఉంటుంది. అక్కడ గాలి ఉండదు కదా, అంటే గాలి లేని చోట కూడా నాదం ఉంటుంది. విశ్వనాదం ఓంకారం. ఆ నాదాన్నే మనం పేరుగా కూడా అనుకోవచ్చు. ఆ నాదంలో ఆ నాదం మనలో కూడా ఉంది, అందరిలోనూ ఉంది. ఆ నాదం మనలో ఉంది, అందరిలోనూ ఉంది. చెట్టులో నాదం ఉంది, నీటిలో నాదం ఉంది, నేలలో నాదం ఉంది, ఆఖరికి నిప్పులో కూడా నాదం ఉంది. ఆ ఓంకారం అనేది అన్ని చోట్ల ఉంది. అంతటా ఉన్న ఈశ్వరుడే నాద రూపంలో ఓంకారంగా ఉన్నాడు. కానీ అది కూడా కారమే. ఎటువంటి కారం? మనకు ఒక కారం ఉంది. కారం అంటే ఏంటి? ఇప్పుడు కూరలో ఎంత వేస్తారు కారం, మొత్తం కూర అంతా వ్యాపించేస్తుందా లేదా? అంతటా వ్యాపించేదాన్ని కారం అంటారు. ఉప్పు కూడా వ్యాపించింది కదా అనుకోవచ్చు. ఉప్పు వ్యాపించదు, కరుగుద్ది. కారం కరగదు, వ్యాపిస్తుంది. ఉప్పు అయితే కరిగిపోద్ది, అది వ్యాపించడం కాదు, కరగటం వల్ల రుచి మనకు తెలుస్తుంది. కారం అయితే కరగదు, అది వ్యాపిస్తుంది. అంటే అంతటా వ్యాపించే గుణం ఉన్నదా, వ్యాపించేదాన్ని కారం అంటారు. అకారం అది కారమే, ఆకారం, ఇకారం, ఈకారం, ఇదంతా వ్యాపిస్తూ ఉంటుంది. అకారం దగ్గర ఆగిపోద్దా? ఓంకారంలో అకార ఉకార మకారాలు 3 ఉన్నాయి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ లక్షణాలన్నీ ఉన్నాయే అని చెప్పి శాస్త్రాలు చెబుతాయి. మనం శాస్త్రాల్లోకి వెళ్ళొద్దులేండి. మనకే ఎంతవరకు అనుభవం ఉందో అది మనం చూసుకెళ్తే ఒక పూట సరిపోతాం. ఎవరో మన వందన అడిగింది, ఏంటి మీరు చూస్తున్నారు వాట్సాప్, నిన్నే అడిగింది. ఓంకార వాక్యార్థ. ఓంకారమే ఒక వాక్యం. ఓంకారం అనే వాక్యానికి అర్థం నువ్వు అరుణాచలేశ్వర. వాక్యం అంటే ఏంటి? ఫుల్ స్టాప్ వచ్చేయాలి. నేను మనిషిని, ఫుల్ స్టాప్ ఉంది. నేను
మా కుటుంబం మేము అందరం కలిపి శివాలయానికి వెళ్ళాము, ఫుల్ స్టాప్ ఉంది కదా. అంటే ఒక వాక్యానికి ఫుల్ స్టాప్ ఉంటుంది. మరి ఓం అనండి, ఫుల్ స్టాప్ ఉంటుంది దానికి. మన ఊపిరి ఎంతసేపు ఉండి అంతసేపు చెప్పగలం. విశ్వంలో ఓంకారం ఉంది కదా, దానికి ఫుల్ స్టాప్ ఉందా? అది అనంతం. విశ్వం అనంతం, ఓంకారం అనంతం. అనంతమైన వాక్యం అది. ఓం అనేది ఒకే ఒక అక్షరం కింద కనిపిస్తుంది మనకి, అలా సుదీర్ఘంగా వెళ్ళిపోద్ది. దానికి అంతం ఉందా? అంతం ఉండదు, అనంతంలోకి వెళ్ళిపోద్ది. నువ్వు చెప్పలేవు కాబట్టి ఓంకారం ఆపేస్తున్నావు, ఊపిరి ఆగిపోతుంది. కానీ గాలిలో ఉన్న ఓంకారం, నీటిలో ఉన్న ఓంకారం, విశ్వంలో ఉన్న ఓంకారం అది అనాదిగా ఉంది. దానికి ఆది లేదు. ఈ ఆది ఎప్పుడైతే ఉండదో అంతం కూడా ఉండదు. అంటే ఈశ్వరుడు ఒక నాద రూపంలో ఉన్నాడు, అది ఓం. మనం ఉన్నామండి, మనిషి అక్కడ నిలబడ్డాడు, ఆ చేయించుకుని లాగితే వచ్చేస్తాడా? రాడా? మొత్తం మనిషి అంతా పట్టుకు లాగాల, చేయించుకు లాగినా కానీ వచ్చేస్తాడు. ఈశ్వరుడు అంతటా ఉన్న ఈశ్వరుడు ఒక నాదంగా కూడా ఉన్నాడు. ఆ నాదమే ఓం. అచ్చమైన ఓం మనకు దొరకదు. అంచేత ఓం కారం. మన లోపల కారాలు ఉన్నాయి కదా, ఈ కారాలు పట్టుకోవడం మనకు అలవాటు కాబట్టి ఆ ఓం కార రూపంలో ఉన్నదని పట్టుకుంటే, అంటే మన ఓం మనం చెప్పగా ఆ నాదాన్ని పట్టుకున్నాం. చేయి పట్టుకొని ఒక మనిషిని ఎలా లాగేయచ్చు, అలాగే ఓంకారాన్ని పట్టుకుని ఈశ్వరుని లాగేయచ్చు. ఈశ్వరుని లాగటానికే పెద్ద కొండ ఉంది, ఆ కొండలో ఒక బండ ఉంది, ఆ బండ పట్టుకుని కొండలు లాగేయగలమా? మరి ఈశ్వరుని ఎలా లాగుతాం? మనం లాగి ప్రయత్నం చేయగా ఈశ్వరుడు మనల్ని ఆయనలో తీసుకుంటాడు. అంటే మన చెంబు నీళ్లు సముద్రంలో పోసినట్టు, సముద్రం చెంబులోకి వచ్చేసిందే? రాలేదు. లాగ్గా అంటే ఓంకారం అనేది ఒక నాదం. ఆ నాదం ఏంటి? పరబ్రహ్మం. అంటే పరమేశ్వరుడికి ఒక చెయ్యి అనుకోండి, లేదా కాలు అనుకోండి, అది పట్టుకొని లాగుతున్నాం. లాగ్గా ఎవడికి పట్టుకున్నాడు అని చెప్పి ఒకసారి చూసాం, లాగపోతే మనం లాగేసుకుంటాడు. ఓంకారం ఒక్కటి చాలు. అది తప్పనిసరిగా అంటే శబ్ద బ్రహ్మము అన్నారు కదా, నాదమే ఈశ్వరుడు. నాదోపాసన అది ప్రతి మంత్రానికి ముందు పెడతారు. అంటే నువ్వు అనుకుంటున్న వెంకటేశ్వరుడు ఒక విగ్రహంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎంతకాలం అయితే నువ్వు విగ్రహారాధన చేస్తావో, నువ్వు విగ్రహారాధన చేసి నీకొక విగ్రహం ఉంది, ఆయనకొక విగ్రహం ఉంది అనే దాంట్లో బయటపడాలి. అంతటా ఉన్న స్వామిని నువ్వు అనుభవంలో తెచ్చుకోగలగాలి. అందుచేత విగ్రహారాధన అవసరం. దీనికి నిజమైన రూపం ఏంటి, నిజమైన వాడి యొక్క లక్షణం ఏంటి? ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ. నారాయణుడి రూపంలో ఉన్న, శివుడి రూపంలో ఉన్న, అమ్మవారి రూపంలో ఉన్న ప్రతిదానికి ముందు ఓం. అంటే రూపరహితులు వాళ్ళు రూపరహితులు. అది గుర్తుపెట్టుకో ముందు. అది గుర్తుపెట్టుకోవడం కోసం ముందు ఓం అని చెప్పించేస్తారు. నాకు ఈ శివుడు సరిపోతాడండి, నా దేహబుద్ధి నా దగ్గర ఉండాలి, ఆయన లింగాకారం ఆయన దగ్గర ఉండాలి అంటే కుదరదు. ముందు ఏం చెప్పారు? ఓం నమః శివాయ. ముందు ఓంకారం అంటే ఏంటి? దాని అర్థం ఈశ్వరుడు రూపరహితుడు, నాదమయుడు. అది ఓం. ఓంకారాన్ని పట్టుకుంటే నువ్వు ఈశ్వరుని పట్టుకున్నట్టే. అదే నిజమైన రూపం.
రూపం కాని రూపం. ఓం అంటే ఏంటి? పేరు కాని పేరు. అది ఒక పేరు అంటే పేరు కాదు. శివలింగం అంటే ఏంటి? దేవుడు కాదు. అంటే మానవ రూపంలో ఉన్నాడా? కాదు. దేవుడు అంటే అలాగే ఉంటాడా? కాదు. చెప్పలేం, ఇలాగని చెప్పలేం. కానీ ఒక గుర్తు. అంతటా ఉన్న ఈశ్వరుడికి ఒక లక్షణం, ఒక పేరు ఓం. మనం ఎలాగైతే ఇంటి పేరుగా తగిలించుకుంటామో అలాగే ఈశ్వరుడికి కూడా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అలా ఒక ఇంటి పేరుగా తగిలించేశారు. అంటే ఏంటి? ఆ లక్షణం ఇంటి పేరుని బట్టి కూడా తెలిసిపోతుంది. పలానా వాళ్ళు ఇంటి పేరు అనుకోండి, ఆ లక్షణం వీళ్ళ అబ్బాయి అయితేనే, అయితే వీళ్ళ తండ్రి అలాగ ఉండేవాడు, వాళ్ళ తాత అలాగ ఉండేవాడు, వీడు కూడా అతనివాడే అయి ఉండొచ్చు. ఆ ఇంటి పేరుని బట్టి ఒక మనిషి యొక్క అంటే అలా కుదురుతాయి. అన్నీ అని కాదు, కొంతమంది ఎక్కడో చల్లా చెదురుగా ఉంటారు. కలియుగం కాదండి. ఇంటి పేరుని బట్టి కానీ, వర్ణాన్ని బట్టి కానీ కూడా మొత్తం లక్షణాలన్నీ మారిపోతాయి కలియుగంలో. బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా ఉంటారు, క్షత్రియులు క్షత్రియులుగా ఉంటారు, శూద్రులు శూద్రులుగా ఉంటారు. ఒకళ్ళొకళ్ళకి మారిపోతారు. ఎప్పుడు అంచేతే నేను చంపన బుర్రో మొత్తం అంతా కూడా కలగపులకం అయిపోతుంది, ఎవరి లక్షణాలు ఎవరికి ఉండవు అన్నాడు అర్జునుడు. ఆ మాట కూడా అన్నాడు. నువ్వెక్కడ ఆపుతావురా బాబు, చేసేది నేను చంప అన్నాడు. ఎలాగ పాడైపోవలసిందే, నువ్వెక్కడ ఆపుతావు? ఏదో మంచి లక్షణం పద్ధతి అనేడు కాబట్టి నేను చంపను, వీళ్ళందరూ చంపేస్తే వాళ్ళందరూ విధవలైపోతారు, అక్కడ రకరకాలుగా తిరుగుతారు, ఎన్ని పాడైపోవాలని రాసి పెట్టింది, నువ్వేం చేస్తావు? అంచేత ఎవరి లక్షణాలైనా కానీ ఎంతో కొంత కలుషితం ఉంటాయి. కానీ ఇంటి పేరుని బట్టి, ఇప్పుడు గోత్రం ఉంటుంది కదా, అలాగే ఇంటి పేరుని బట్టి ఆ వ్యక్తి యొక్క లక్షణాలు ఎంతో కొంత కనిపెట్టవచ్చు. అలాగే కులాన్ని బట్టి కూడా కనిపెట్టవచ్చు. కానీ అదే ప్రామాణికంగా కాదు. ఎక్కడ సత్యాన్వేషకుల విషయంలో అది ప్రమాణం కాదు. ఇప్పుడు దక్ష ప్రజాపతి ఉన్నాడు. దక్ష ప్రజాపతి అల్లుడు ఎవరో? శివుడు. దక్ష ప్రజాపతి అంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ కూడా కాదు, మొత్తం ప్రపంచం అంతటా కూడా ఆడే రాజు. రాజు ఎందుకని ఆవిడ వచ్చాడు. వచ్చేసరికి బ్రహ్మగారు లేచి నిలబడ్డారు, విష్ణు గారు లేచి నిలబడ్డారు, మొత్తం దేవతలు లేచి నిలబడ్డారు, అందరూ లేచి నిలబడ్డారు. ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే అందరూ లేచి నిలబడతారా నిలబడరా? ఒక్కళ్ళు లేగలేదు. ఆడు చూడలేదంటే చూసాడు. వీడికి ఇంత గీరా అనుకున్నాడు. ఆడు లేగడాడు. ఎందుకు లేవాలి? ఇదంతా ఆడదే. విష్ణువుకి ఇచ్చింది, బ్రహ్మకి ఇచ్చింది. ఈ ఎక్కడెక్కడి నుంచో ముందు విష్ణువుకి ఇచ్చాడు శివుడు, శివుడేమో బ్రహ్మకి అప్పగించాడు. ఇంకా అక్కడి నుంచి రకరకాలుగా ఆఖరికి దక్ష ప్రజాపతి ప్రస్తుతానికి పవర్ ఆడదే. పవర్ ఆడదే అనేది మాత్రాన్ని ఇదంతా ఎవరిదే? ఈశ్వరుడిదే. ఆడెందుకు లేగుతాడు? లేగవలసిన అవసరం ఏంటి? అలాగని చెప్పి అహంకారం కూడా కాదు. మొత్తం నీ పేరు మీద ఉందమ్మా ఆస్తి. మానవుడు వచ్చి సరికి నీ లెగాల, నీ కోళ్ళు వస్తుంది. అది ఇంటి యజమాని ఇప్పుడు పెత్తనం చేయమని చెప్పి మనవరాళ్ళకి ఇచ్చారు అనుకుందాం. మనవాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, మనవరాలు వచ్చింది, కొంచెం అలవాటు చేసుకుంటుంది కదా పెత్తనం, రేపు పొద్దున్న బతకాలి కదా, బయటికి వెళ్ళినా కానీ పెత్తనం చేయమని ఇచ్చారు. ఆస్తి ఎవరిది? నీది. తాళం చేతులు మాత్రం మనవరాళ్ళకి ఇచ్చారు. ఆ మనవరాలు వచ్చినా నువ్వు లేస్తావా? నీకు లేవాల్సిన గవర్నమెంట్ ఆస్తే నీది. దాన్ని తీసేసి ఇంకో దాన్ని పెడతా అవసరం అయితే. దానికి పౌరమత్వాన్ని వచ్చిందనుకో ఏం చేస్తా? ఇంకో మనవరాలకి ఇస్తా. దాన్ని చేయడానికి కుదరట్లేదు. పవర్ నీ దగ్గర ఉంది. అలాగే శివుడు ఎందుకు లేస్తాడు? వీడి కోపం వచ్చేసి శివుడు ఎవరిని గౌరవించక్కర్లేదు, అలాగే గురువు ఎవరిని గౌరవించక్కర్లేదు. లోకాచారం ప్రకారం గౌరవిస్తాడు అంతే. అంత మాత్రం చేత మనల్ని గౌరవిస్తున్నాడు కదా, మనకంటే తక్కువ అనుకోవటం భక్తుల యొక్క, మనకంటే తక్కువ అవటం వల్ల మనల్ని గౌరవిస్తున్నాడు అనుకుంటున్నారు అనమాట. అంచేత అటువంటి వాళ్ళందరూ మాయమయ్యారు. మనకు బరువు తగ్గింది.
ఇదివరకు సత్సంగం వచ్చిందంటే లేగలేకపోయేవాడు. ఇప్పుడు లేచి రాగలుగుతున్నాం కదా, హాయిగా ఉంది కదా. ఇప్పుడప్పుడే ఎప్పుడో పోతా ఆయన తీసేస్తాడు. అంటే లోక ప్రమాణం కోసం అలా చేస్తున్నాడు, ఆప్యాయంగా చేస్తున్నాడు. మనం అగౌరవపరిచింది ఎప్పుడు లేదు కదా ఎవరిని. అంటే ఆయన అన్నారు అనమాట, శివుడు ఎందుకు లేగుతాడండి, అసలు శివుడు లేకడా, అసలు మీరు ఆ మాత్రం గౌరవం కూడా ఇవ్వకూడదు అసలు, అప్పుడు మీరంటే ఏంటో తెలుసును అంటున్నారు రాజుగారు. అలా గౌరవించడమే తప్పు వచ్చింది, ఈయన మనకంటే తక్కువ అనుకుంటే అంచేత అంతాలు గౌరవించున్నాడు. గురువే. గురువు ఎప్పుడు గురువే. గురువు అంటే పెద్దవాడని అర్థం, లఘు అంటే చిన్నదని అర్థం. గురువు అంటే పెద్దవాడు, లఘు అంటే చిన్నవాడు. పేరులోనే ఉంది గురువు పెద్దవాడు. పెద్దవాడు లేవటం ఏంటి, చిన్నవాడు వస్తే ఏదో నేర్చుకుంటుంది కదా అని చెప్పి నువ్వు పెత్తనం ఇచ్చు మనవరాలకి, అంతే. నువ్వు లేగాలి అది వచ్చినప్పుడు. ఓంకార వాక్యార్థ, ఇది వాక్యం. ఇది వాక్యం అయితే ఫుల్ స్టాప్ ఉండాలి కదా, మరి ఓంకారం ఫుల్ స్టాప్ ఉందా? కానీ ఫుల్ స్టాప్ లేకుండా మనం చెప్పగలమా? మనకి ఎంత ఊపిరి ఉంటే అంతా చెప్పగలం. మరి ఓంకారం చేసుకున్నప్పుడు ఈ నెత్తి మీద పెట్టుకుంటే తలపోటు వస్తుంది. నామం ఏదైనా, ఓంకారం అనే కాదు, నామం ఏదైనా సరే హృదయం మీద పెట్టుకోవాలి. ఆ నాదం ఎక్కడి నుంచే వస్తుందని భగవాన్ చెప్పారు. ఇందా చేశారు కదా, ఓం అన్నారు కదా, అప్పుడు దిష్టి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఆ నాదం కూడా ఇక్కడి నుంచే వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. ఈ వాకల్ కార్డు ఊరికనే ఆ శబ్దం వస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు, హృదయంలోంచి వస్తుంది. కొంతమందికి నాభి దగ్గర నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది, అది కూడా ఒక స్థాయే. ఇంకా లోతులకు వెళ్తే హృదయంలోంచి వస్తుంది. అంటే నేను ఎవరు అనే దాని దగ్గర భగవాన్ ఏం చెప్పారంటే, ఆ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూడు, అది హృదయం నుంచి పుడుతున్నట్టు నీకు తెలుస్తుంది. అక్కడికి వెళ్తే అసలు నేను అనేది లేదు, ఇప్పుడు దాకా నేను ఏదైతే నేను అనుకుంటున్నావు అది లేదు అని తెలుస్తుంది. అది ఒక మార్గం. ఇంకోటి అండి, నువ్వు ఓంకారం చేస్తావు కదా, జపం చేస్తావు కదా, ఆ జపం చేసి జపి ఎక్కడ పడుతున్నాడో అదన్నా చూడు, లేదా ఓంకార నాదం ఎక్కడి నుంచి వస్తుందో అదన్నా చూడు. ఓంకార నాదం ఎక్కడి నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. అంటే నాదం యొక్క పుట్టు చోటు చూసినా అక్కడికే తీసుకెళ్తుంది. దాన్ని నాదోపాసన అంటారు. ఆ నాదోపాసనలో భాగమే ఈ పాటలు పాడటం, నామాన్ని బాగా ఎంజాయ్ చేయటం. కాళ్ళు పట్టెట్టేస్తున్నాయండి, ఎలా చేయమంటారని అంటారా? కాళ్ళు పట్టెట్టేటువంటి అసలు నువ్వు చేయటం కావాలి కదా. శుభ్రంగా తలుపులు వేసుకుని రూమ్లో గంతులు వేసుకుంటే చేసుకు ఎవరు వద్దంటారా? నాట్యం చేసుకుంటే చేసుకు ఎవరు వద్దంటారా? ఆనందంతో చేసుకు ఎవరు వద్దంటారా? శివనామం ఆనందంతో చేసుకోవాలి. అలా బజ్జు పెట్టేసి కూర్చునే చేయమని ఎవరో చెప్పలే. నామం చేయాలి, నీ మనసు అక్కడ ఉండాలి. ఉపవాసం, సహవాసం, ఏకాంతవాసం, ఇలా వాసాలు ఉన్నాయి కదా, నిజమైన వాసం ఆ నామంతో చెయ్యాలి. నువ్వు కాళ్ళు పట్టేట్టయితే నిలబడి చేసుకో. నువ్వు కూర్చొని తింటావా, నిలబడి తింటావా, బఫేలో తింటావా, లేకపోతే ఈ ఏంటది కూర్చోబెట్టి టేబుల్ చేస్తారు కదా, బంతి భోజనాల్లో తింటావా, ఇది కాదు ముఖ్యం. తింటావా లేదా, అది ముఖ్యం. నువ్వు కూర్చోలేకపోతే నిలబడి చేసుకో. కాలు పొడిలోటి ఇచ్చేస్తున్నావు అనుకో, నిలబడి చేసుకో. దాన్ని ప్రత్యేకించి ఆసనం ఏమని చెప్పారా? నిజమైన ఆసనం హృదయాసనం అని చెప్పారు. హృదయంలోకి వెళ్ళాలి. అంటే ఓంకారం నాదం అంతటా ఉంది, అది లేని చోటు లేదు. ఓంకార అది కూడా కారమే, వ్యాపిస్తుంది. అది వ్యాపించి ఏం చేస్తుంది? అహంకారం అంటే ఇది కూడా వ్యాపిస్తుంది కదా, ఈ వ్యాపించడాన్ని అది ఆపుతుంది. ఓంకారం కూడా వ్యాపిస్తుంది.
అది ఎలా వ్యాపిస్తుంది? అహంకారం యొక్క వ్యాపనాన్ని ఆపుద్ది. అహంకారం యొక్క వ్యాపనాన్ని ఆపుతుంది. ఇంట్లో ఎలక వచ్చింది, వాసన వస్తుంది, ఎలకని తీసి బయట ఆడేసేవు, అయినా కానీ వాసన పోవాలా. ఏం చేస్తావు? అక్కడ కడిగేస్తావు, పోవాలా. ఏం చేస్తావు? అప్పుడు అక్కడ అందరూ ధూపం పట్టుకెళ్ళి లేస్తావు, మొత్తం గదంతా వేసుకుంటాం. అలాగా లోపల అహంకారం ఉంది, దాని పనులు అలాగే లేవు. మన రాసి రంపాన్ని పెట్టేస్తుంది, 30 దెబ్బలు పెట్టేస్తుంది. అది వ్యాపించేస్తుంది. మనం ఆ వ్యాపించడాన్ని ఆపేయాలంటే ఆ చెడు వాసన ఆపడానికి నువ్వు ఎలాగైతే కడిగావో, ఎలాగైతే బాగేసావు, దీన్ని కూడా వ్యాపింపచే. మొత్తం నాదం ఓంకారమయం అయిపోతే ఈ బ్లడ్లో నీకు తెలుస్తుంది. ఓం అంటున్నావు అనుకో, నువ్వు కుర్చీలో కూర్చొని అంటున్నావు అనుకో, కుర్చీ ఆ చేతులు నీకు ప్రకంపన తెలిసిపోద్ది. కుర్చీ కూడా అనే స్థాయి వచ్చేస్తుంది. ఒక కుర్చీలో కూర్చొని అలా ఓం అంటున్నావు అనుకో, నీ బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ నీకు ఆ దాంట్లో ఓంకార నాదం నీకు తెలుస్తూ ఉంటుంది. చేయగా కుర్చీకి కూడా వచ్చేస్తుంది అది. నువ్వు కొంతకాలం ఆ కుర్చీలో చేసుకుని ఓంకార నాదం తర్వాత ఉన్నట్టుండి ఒక రోజుని ఆ కుర్చీకి ఎలా చెవి పెట్టి చూస్తే దాంట్లో ఓంకారం వినపడుతుంది. పక్క కుర్చీకి నువ్వు కూర్చొని దానికి ఎలా వినపడతాం, ఆ వేవ్స్ వైబ్రేషన్ దాన్ని పట్టుకుంటాయి. అంటే ఈ నామం యొక్క నాదం అంటే సన్యాసులకు ఒకళ్ళకే కాదు, సన్యాసులు ఏంటంటే మోక్షం కోసం అన్నీ వదిలేసి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఏది సగుణోపాసనలో ఉన్న నామాలు ఓం నమః శివాయ, అలాగే ఓంకారం ఎన్నైనా చేసుకోవచ్చు. సన్యాసులకే ఓంకారం చెయ్యాలి అంటాం తప్పు. భగవాన్ అది ఖండించాడు, ఎవరిని ఖండించలేదు ఆయన. కానీ ఏంటంటే మీరు కూడా చేసుకోవచ్చులేండి అన్నారు. చేసుకోవచ్చు, ఏం పాపం ఏం రాదు, చెడ్డ ఏం రాదు. అంటే ఎందుకేంటి ఓంకార వాక్యార్థం. ఓంకారం తెలిసింది కదా, ఓం అంటే అంతటా ఉన్న పరమేశ్వరుడు యొక్క ఒక లక్షణం. ఆ ఓంకారాన్ని పట్టుకుని లాగేయచ్చు, పట్టుకుని మనిషిని లాగేసినట్టు అంతటా ఉన్న ఈశ్వరుడు మనం లాగేసుకోవచ్చు, మన లోపల తయారైపోతాడు. ఓం కారం అంటే ప్రస్తుతానికి మనకు అహంకారం వ్యాపించి ఉంది, అంతటా వ్యాపించి ఉందా లేదా? కొంచెం ఉందా? అక్కడక్కడనా? అంతటా ఉంది. అంతటా ఉన్నది కాబట్టి ఈ అంతటా ఉన్న దాన్ని ఈ కారాన్ని పోగొట్టాలి. ఆ కారం వచ్చింది. ఇటు బట్టలో మురికిని పోగొట్టడానికి సబ్బు ఉపయోగిస్తారు, ఆ మురికిని ఈ సబ్బుతో పోగొడతారు. అలాగే ఒక ముళ్ళుని సూదితో తీస్తారు. ముళ్ళు అంటే కట్టితో కూడింది, సూదంటే అది కూడా ముళ్ళే, లోహంతో చేసింది. అంటే ముళ్ళుతో తీస్తారా, మురికిని ఇంకొక మురికితోటి మన్నుతో పోగొడతారు. అలాగే ఈ అహంకారాన్ని ఓంకారంతో పోగొడతారు. సులువది. డైరెక్ట్గా నేను ఎవరు అంటే అందం ఈ మధ్యలో చాలా ఉన్నాయి గోడలు, మధ్యలో చాలా గొడవలు ఉన్నాయి. ఈ గొడవలన్నీ సరి చేసుకుని వెళ్ళాలంటే ఈ లోపు సందలాడిపోద్ది, చీకటైపోద్ది. వ్యవహారం 1 టౌన్ వాళ్ళకి 2 టౌన్ వాళ్ళకి గొడవ వచ్చేసింది. రాలేదులే అలా అనుకుందాం. ఇంతగా గొడవ ఎందుకు వచ్చింది? 1 టౌన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆ కొమ్ములు గుర్రం కొమ్ములే అంటాడు, గుర్రం కొమ్ముల్లాగా ఉన్నాయంటాడు. 2 టౌన్ అంటే గుర్రం కొమ్ముల్లా కాదు, ఏనుగు కొమ్ముల్లాగా ఉన్నాయంటాడు అక్కడ. ఇంతకీ ఏంటంటే దున్నపోతే ఏనేసిందంట, దానికి పుట్టిన దూడ కొమ్ములు ఎలాగ ఉన్నాయంట. 1 టౌన్ వాళ్ళు ఏమంటున్నారు? గుర్రం కొమ్ముల్లా ఉన్నాయంటున్నారు. 2 టౌన్ వాళ్ళు ఏనుగు కొమ్ముల్లా ఉన్నాయంటున్నారు. గుర్రం కొమ్ములా అని ఆళ్ళ, ఏనుగు కొమ్ములు అని ఆళ్ళ గొడవ పెట్టేసుకుంటున్నారు. నీకు అర్థమైందా? గుర్రాన్ని చూసావు నువ్వు? కొమ్ములు ఉంటాయా? ఏనుగుని చూసావా? కొమ్ములు ఉంటాయా దానికి? దున్నపోతే ఎక్కడన్నా ఏంటో చూసావా? దూడ పుడుతుందా దానికి? దున్నపోతే ఈనిందంట, దూడ పుట్టిందంట, దాని కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి అన్నాడంట. అనుకుంటే 1 టౌనోడు ఏమన్నాడు? గుర్రం కొమ్ముల్లాగా ఉన్నాయి అన్నాడంట. 2 టౌనోడు ఏనుగు కొమ్ముల్లా ఉన్నాయి అన్నాడంట. గుర్రం కొమ్ములే అని ఆళ్ళ గొడవ.
మేము చెప్పిందే కరెక్ట్ అని, ఏనుగు కొమ్ములే అని వీళ్ళు గొడవ, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అని వీళ్ళు కొట్టేసుకుంటున్నారు. మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది, పీపీ రోడ్డు అంతా ఆగిపోయింది. రోడ్డు మీద ఏమో దూడ ఉంది. ఏంటి గొడవ అని చూస్తే ట్రాఫిక్ తొలగిందని చూస్తే అదే గుర్రం. ఏంటి గుర్రానికి కొమ్ములు ఏంటంటే ఎలాగ ఉన్నాయంటారు అంటున్న వాళ్ళు నమ్మరు, వాదించేస్తారు. చిచ్చి వాళ్ళు అసలు గుర్రం కొమ్ములు అంటావేంటి? ఇప్పుడు ఏదన్నా గొడవలోకి వెళ్తే తెలుపుతాయి. ఇటువంటి పెద్ద మనిషి న్యాయం చేద్దామని కానీ వెళ్తే అవతల పక్కడు ఇతల పక్కడో గొడవ పెట్టేసుకుంటారా? మీరు మాట్లాడగలరా బాబు? మీరు నన్ను చేయాల్సిన ఉండి నా మీద గౌరవం పిలిచారు, మీరిద్దరు ఇంటేనే నేను చెబుతాను లేకపోతే చెప్పను అనుకుని అలా ఈయనేలా చేసుకుంటే చెప్పాలి. ఆడు గుర్రం కొమ్మలు అంటే ఆడికంటే ముందు ఇడు ఏనుగు కొమ్మలు అంటే ఈడు అలా పెద్ద మనిషి మాట్లాడినవాడు. అసలు గుర్రపోతే ఏంటి, అది ఏంటి నిజంగా అది ఉందా అక్కడ పదండి. అసలు ఏనుగు కొమ్ములు ఏంటి, గుర్రం కొమ్ములు ఏంటి? ఏనుగు కొమ్ములు ఉంటాయా? మరి ఏనుగు కొమ్ముల్లో ఉన్నాయంటే చూసాడా? మరి గుర్రం కొమ్ములు ఉంటాయి. అసలు వీళ్ళిద్దరు చూసారా? అసలు దూడ పుట్టిందా అక్కడ? మనం పుట్టామా? దేహం పుట్టింది. మనం పుట్టామా? మనం అసలు పుట్టేవమ్మా? మన ఆ దున్నపోతు ఈనిందా అసలు? మనం పుట్టాలేదు. దున్నపోతు అసలు ఏనాలేదు. దాని కొమ్ములు, ఏనుగు కొమ్ములో నొకడా, గుర్రం కొమ్ములో నొకడా, ఇటు మంచోడో నొకడా, ఆడు చెడ్డోడో నొకడా. గుర్రం కొమ్ములు అంటే కాదు ఏనుగు కొమ్ములు అంటాడు, ఆడు మంచోడని అంటాడు, వాళ్ళక్క చెడ్డోడు అంటాడు. ఈడు ఆడు మంచోడనో పార్టీ చెడ్డోడనో కొట్టు చచ్చిపోతున్నారు. అసలు పుట్టాడు ఈడు, ఉన్నాడు ఈడు. పుట్టన వస్తువుకి ఎన్ని గొడవలు వచ్చేసినా చూడండి. లేకపోతే ఏంటే కొమ్ములు కూడా వచ్చేస్తాయి, దాని గురించి గొడవలు వచ్చేస్తాయి. మొత్తం బీహారు రోడ్డు అంతా, పీపీ రోడ్డు అంతా ఆగిపోయింది, ట్రాఫిక్ ఆగిపోయింది, పెద్ద పెద్ద వాహనాలన్నీ ఆగిపోయినాయి. ఎందుకే గొడవ ఏంటి? ఇదే వంటన వాళ్ళు ఎవరి పార్టీ? గుర్రం కొమ్ములు అంటారు వాళ్ళు ఆ పార్టీ. 2 వాళ్ళదే ఏనుగు కొమ్ములు అంటారు వీళ్ళది ఈ పార్టీ. అంటే నువ్వెవరో నీకు తెలిస్తే ఈ గొడవలన్నీ ఇటువంటి అనిపించదు నీకు. రాజకీయాలు అవ్వచ్చు, లేకపోతే మతాల గొడవలు అవ్వచ్చు. రాజకీయాలు అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు, వైఎస్, జగన్, ఇంకా ఏంటి మతాలు, హిందూ మతం, క్రైస్తవ మతం, ఆ గొడవలు, ఈ గొడవలు, లేకపోతే సంసారం, కుటుంబాలు, ఈ మొత్తం ఇన్ని రకాల గొడవలు అన్నీ కూడా ఏంటి? ఈ గుర్రం కొమ్మలు, ఏనుగు కొమ్మలు గొడవ. ఇది ఇంతకీ ఎవరి కొమ్మలు అయ్యి? దూడ కొమ్మలు. ఏం దూడది? ఎవరికి పుట్టింది? దున్నపోతుంది. అసలు నువ్వు పుట్టావా? నువ్వు భగవాన్ అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. అంటే నీ మనసుని బాహ్యముఖం చేయడం కోసం ఎన్ని ఉపయోగిస్తున్నాయి. అసలు నేను నువ్వు చూసుకుంటే నువ్వెవరో నీకు తెలిస్తే ఈ గుర్రం కొమ్ములని, ఏనుగు కొమ్ములు అని గొడవ పెట్టుకున్న వాళ్ళు గొడవ ఎలాగుందో ఈ గొడవలన్నీ అలాగే అనిపించదు. అసలు అర్థం ఉండదు. అసలు దున్నపోతు దూడనే కనలేదు. లోకమే లేనిది ఇది. మరి వందన గారు అడిగారు తీరానేమో, ఇదేమో కంటిన్యూ చేద్దామంటే టైం అయిపోతుంది. ఓంకారం వాక్యం. ఏం వాక్యం అది? వాక్యం అంటే ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఓం అనేది ఒక అక్షరం కింద కనిపిస్తుంది. 3 అక్షరాలు కలయిక అని చెబుతారు. అకార, ఉకార, మకారం. అవన్నీ అకారం అయితే ఎవరికి కావాలి, మకారం అయితే ఎవరికి కావాలి, ఉకారం అయితే ఎవరికి కావాలి, నువ్వు చూసుకోరా అంటాడు వీడు. మమ్మల్ని ఏమో వీళ్ళు ఆగేస్తున్నాడు. వీళ్ళు పాపం అడిగేవాళ్ళు ఏదో తెలుసుకుందామని అడుగుతూ ఉంటారు. ఓంకారం దగ్గర కూడా పట్టుకుని వెళ్ళొచ్చు, అది కూడా ఒక మార్గమే. ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళడానికి ధర్మ దర్శనం ఒకటి ఉంటుంది, 50 రూపాయల టికెట్ ఒకటి ఉంటుంది, 250 రూపాయల టికెట్ ఉంటుంది. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు, 1000 రూపాయల టికెట్ ఒకటి ఉంటుంది. ఈ భగవాన్ చెప్పి నేను ఎవరేంటిది? 1000 రూపాయల టికెట్ డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఓంకారం, ఈ 50 రూపాయలు ఏంటి? నామం చేసుకోవడం, జపం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ఎన్ని ధర్మ దర్శనాలు ఎన్ని వస్తాయి. తాతీకి వస్తాయి అందరితో పాటు, చాలా టైం పడుతుంది. అలాగే ఓంకారం ఏంటి? ఒక 50 రూపాయల టికెట్తో సమానం. కేవలం 50 రూపాయల టికెట్ గురించి వివరిందాం అనుకుంటే వివరించిన వాడు భగవాన్. ఆయన
కానీ గుర్రం కొమ్ములు ఎందుకురా బాబు, గాడిది కొమ్ములు ఎందుకు, ఈ కొమ్ములు కూడా ఎందుకు, నువ్వు అవన్నీ ఉంటే కదా అసలు నువ్వు అసలు విగ్రహం అయితే కదా. అంటే విగ్రహ పూజ కాదు అది, ఓంకారం అనేది నిర్గుణోపాసన అంటారు. గుణరహితుడిగా రూపరహితుడిగా భగవంతుని పట్టుకోవటం అది కూడా అవసరం లేదు. భగవాన్ ఏమన్నారంటే ఓంకారం కంటే గొప్పదే నేను అనేది అన్నారు. ఇంక ఇప్పుడు ప్రశ్నలు కూడా అడగారు ఇంకా వందనమ్మ గారు. ఓంకారం మనకు తెలుసు కదా, ఏది గొప్పది అదే కొంటాం కదా, మనం షాపింగ్కి వెళ్ళి అంతే కదా, ఉన్న వాటిల్లో మంచిది కొంటాం కదా. మరి ఓంకారం కంటే గొప్పది నేను అనేది అని భగవాన్ చెప్పారు కదా. ఇంకెందుకు ఓంకారం గురించి నేను చెబుతా అన్నాక నేను అంటే ఇవన్నీ తెలుసుకోవాలనుకునే మనసు ఉంది కదా, దాన్ని అడగాలి. అంటే వందనమ్మ గారు అడగాలి. ఏం అడగాలి? ఓంకారం గురించి అడుగుతున్నావు కదా, ఈ అడిగేది ఎవరు అని. అయ్యో బాబోయ్ గురువు గారు ఏంటి ఏం అడిగినా కానీ ఈ అడిగేది ఎవరు అని తెలుసుకోమంటే ఇంక మాకేం తెలుస్తుంది? అంటే సబ్జెక్ట్ తెలుసుకుని ఏం చేస్తా? సబ్జెక్ట్ తెలుసుకోవడం కంటే సాధన ముఖ్యం, ప్రాక్టీస్ బాగా తెలుసుకోవాలనుకుంటే మంచిదే. సత్సంగం ఉన్న తర్వాత అడిగి తెలుసుకోవచ్చు. దొరకమే సబ్జెక్ట్ చక్కగా రోజు చెప్పాలనిపించి చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు కొంతమంది ఎవరో మొత్తానికి అయ్యో, ఇప్పుడు పానకంలో పుడకపడితే తాగుతాం, మనం కాఫీ తాగుతుంటే ఏగ పడితే తాగుతామా? ఎవరో ఉన్నారు వాళ్ళు సత్సంగానికే రారు, శ్రద్ధగా వినరు. వాళ్ళకి ఎందుకు చెప్పటం అని చెప్పి భగవాన్ ఆపేస్తాను, మా గొంతు ఆపేస్తాను. సబ్జెక్ట్ నేర్చుకుంటారు రైటే, అంటే ఓంకారం పట్టుకుందాం అనిపిస్తుంది. భగవాన్ ఏం చెబుతున్నాడు? నేను ఎవరో చూసుకోండి. అదేంటది? డైరెక్ట్గా గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతాయి. 1000 రూపాయల టికెట్ మాత్రం 1000 రూపాయలు ఉంటుంది. నువ్వు చేయవలసిన త్యాగాలు, నీకు ఉండవలసిన పట్టుదల, నీకు ఉండే శ్రద్ధ, అది ఆ స్థాయిలో ఉంటుంది. ధర్మదర్శనం వాడు అంటే ఫ్రీ, వాళ్ళలాగా నేను ఉంటానంటే కుదరదు. నీకు వస్తుందా రాదో, నాకు అంత పవిత్రత లేదా అనుకోవద్దు. పట్టుకొని లాక్కెళ్ళేవాడు ఆడు, జుట్టు పట్టుకొని లాక్కెళ్ళిపోతాడు, హృదయ లోపలికి తీసుకెళ్ళిపోతాడు. అది మంచిదే, తెలుసుకోవటం మంచిదే. అందరిని అడిగింది మంచిదే. ఓంకార అంటే మన కథలదే, మరి దాంట్లో చాలా అర్థం ఉంటుంది. ఇవాళ అందులోనూ గురుదేవుల దర్శనానికి ఒకటి వెళ్దాం అనుకున్నాం. ఎంత అయిందని టైం చూడండి, మళ్ళీ ఆయనకి ఇబ్బంది లేకుండా 5:15 ముగించేద్దాం. 5:15 ముగించేసి